చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. పూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివసంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సుక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలపుటి పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. అపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సర్వకి నమస్కారం. కృష్ణోత్తర రత్నమాలిక శ్రీ ఆదిశంకరాచార్య కృతం. ఆదిశంకరులు జగద్గురు. వారు సాక్షాత్ కైలాస శంకరుడే కాలడి శంకరుడిగా ఈ భూమి మీద నడయాడినటువంటి మహాపురుషుడు. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. అందుకే శంకరాచార్య స్వామి వారి తత్వమును బాగా ఎరుగున్నటువంటి పెద్దలు ఒక మాట అంటారు. సదాశివుని స్వరూపమైనటువంటి దక్షిణామూర్తి స్వరూపం మూల విరాట్ అయితే శంకరాచార్య స్వామి వారి యొక్క స్వరూపము ఉత్సవమూర్తి. ఎందుచేత అంటే మూల విరాట్ ఎప్పుడు దేవాలయం నుంచి కదలదు. మూల విరాట్ అలాగే ఉంటుంది. మూల విరాట్ పనుపున ఊరిరిగింపుకొచ్చినా సేవలు స్వీకరించినా ప్రాకారానికి ప్రదక్షిణంగా వెళ్ళినా ఆయన పనుపున వెళ్ళేది ఉత్సవమూర్తి మాత్రమే. పరమశివుడు తనలో తాను రమిస్తూ శంభుమూర్తిగా వటవృక్షము కింద కూర్చుని ఉంటాడు. మౌఢవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ఉదితవదనం దక్షిణామూర్తి. సనక సనందనాది మహర్షులు ఆయన చుట్టూ చేరి ఉండగా చిన్ముద్ర పట్టి మౌఢవ్యాఖ్య చేస్తూ వటవృక్షము కింద కూర్చుని ఉంటాడు. ఆయన మూల విరాట్ వంటి వాడు. కానీ దేశకాలములను పరిగణనలోకి తీసుకున్నప్పుడు యుగ ప్రభావము చేత కలియుగమునందు అందరూ మౌనవ్యాఖ్యని అర్థం చేసుకుని అభ్యున్నతి పథంలో నడవగలగడం సాధ్యం కాదు కనుక ఆ చెట్టు కింద కూర్చుని ఉన్న పరమశివుడే శంకరాచార్య స్వామిగా జగద్గురువుగా ఈ లోకంలో అవతార స్వీకారం చేశారు. చేసి వారి అవతారమునకు ప్రధాన ప్రయోజనమేమి అంటే వేదము యొక్క ప్రమాణమును నిలబెట్టుట. ద్వైతము ఇంకొకటి ఆయనకి సంబంధం కాదు. ఆయనకి ప్రధానమైన సంబంధం ఏది అంటే వేద ప్రమాణమును నిలబెట్టడానికి వచ్చింది శంకరాచార్య స్వామి వారి యొక్క అవతారం. అద్వైతము ఎక్కడిదో కాదు. అద్వైతము వేదాంతర్గతం. వేదాంతర్గతమైన అద్వైత సిద్ధాంతాన్ని శంకరులు ప్రతిపాదన చేశారు. శంకరులు ఒక స్థితిలో ఉండి ఇంకొక స్థితిని బోధ చేసిన వారు కాదు. శంకరులు ఎప్పుడూ అద్వైత స్థితి ఎందే ఉన్నవారు. కానీ అద్వైత స్థితికి భక్తికి పరస్పర విరుద్ధము కాదు. భక్తి అద్వైతమునందు అంతర్భాగం. అవి రెండు ఒకదానికొకటి ప్రతిబంధకాలు కావు. నిజానికి ఒకదాన్ని ఒకటి బాగా సమర్థిస్తుంది. అందుచేతనే వారు భక్తి సిద్ధాంతాన్ని విశేషంగా ప్రచారం చేశారు.
శంకర భగవత్పాదులు ఇచ్చినన్ని స్తోత్రాల్ని బహుశः ఇంకా వేరొకరు ఇవ్వలేదు. అందరు దేవతల మీద వారు స్తోత్రం చేశారు. కారణం ఏమి అంటే ఉన్నది ఒకే ఒక పరబ్రహ్మము ఇన్ని రూపములలో ఉంటుంది అని శంకర భగవత్పాదులు స్మార్త సిద్ధాంతాన్ని ఆవిష్కరించారు. స్మార్తులు అంటారు. స్మార్తులు అంటే స్మృతిని ప్రమాణముగా చేసుకున్నవారు అని. శంకరాచార్య స్వామిని అనుసరించే వారందరినీ స్మార్తులు అని అంటారు. అంటే స్మృతి ప్రమాణం. శృతి స్మృతి విరుద్ధములు కావు, ఒకటే. అటువంటి స్మృతి వాక్కును అనుసరించి ఒకటైన పరబ్రహ్మాన్ని అనేకమైన రూపములలో కీర్తిస్తారు. అందుకే స్మార్తుల యొక్క ప్రధాన లక్షణం ఏమి అన్నారు? అంతఃశాక్తాః జనమచ్చేతు వైష్ణవః. అంతఃశాక్తాః వాళ్ళు మనస్సు యందు పరదేవతని ఆరాధన చేస్తూ ఉంటారు. అమ్మవారి పట్ల అంత భక్తి కలిగిన వారై అంతఃశాక్తాః బహిశ్శైవో బాహ్యమునందు శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటారు, శివారాధన. జనమధ్యేతు వైష్ణవ 10 మంది మధ్యలోకి వచ్చినప్పుడు నారాయణ 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 అంటూ శ్రీ మహావిష్ణువు యొక్క కథల యందు విశేషమైన ప్రీతితో ఉంటారు. అది నటన కాదు, లోపల ఒకలా పైకి ఒకలా ఉండడం కాదు. ఆ లోపల భక్తి జగదంబ యందు, ఆరాధన పరమశివుడు, చెప్పేది విష్ణు కథ. అంటే అన్నిటి యందు సమానమైనటువంటి ప్రీతి కలిగి ఉండి ఒక్క పరబ్రహ్మతత్వము ఇన్ని రూపములుగా ప్రకాశిస్తోంది అని నమ్ముతారు శంకర భగవత్పాదుల యొక్క అనుమాయులు. అందుకని స్మార్తులు అని పిలుస్తారు, స్మృతిని ప్రమాణముగా తీసుకున్నవారు అని. అటువంటి శంకరులు భారతదేశం నలుచెరగులా పాదచారి అయి పర్యటించారు. పాదచారి అయి పర్యటించడానికి వేరొక ప్రయోజనం ఏమీ లేదు. ఎందుకు పాదచారి అయి పర్యటించారు అంటే ధర్మమును నిలబెట్టడానికి. వేదమంతా ధర్మమే. ఏ ఆశ్రమానికి ఆ ధర్మం ఉంది. సన్యాసాశ్రమానికి ధర్మం ఏంటి అంటే వాహనం ఎక్కకుండా ఉండడం. వాహనం ఎక్కకుండా పాదచారి తిరగాలి కనుక సన్యాసాశ్రమ ధర్మాన్ని నిలబెట్టడానికి శంకర భగవత్పాదులు 3 మార్లు భరతఖండమంతటా కూడా పాదచారి తిరిగారు. సత్యదండాన్ని చేతపట్టి అవైదికమైన వాదనలను ఖండించి వేదము యొక్క ప్రమాణమును మళ్ళీ నిలబెట్టారు. ఎందుకంటే వేదము యొక్క ప్రమాణము తిరస్కరింపబడి అవైదికమైనటువంటి వాదనలు ప్రబలిన రోజులలో శంకర భగవత్పాదులు అవతార స్వీకారం చేశారు. చేసి మొట్టమొదట వారు చేసినది ఏమి అంటే శృతి ప్రమాణాన్ని నిలబెట్టారు. అందుకే వారి అవతార పరిసమాప్తి యందు కూడా వారి సందేశం అదే, వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం అంటారు. వేదమును ప్రమాణముగా అంగీకరించండి, వేదం చదువుకోండి, వేదం ఎలా చెప్పిందో అలాగే ప్రవర్తించండి. అటువంటి శంకర భగవత్పాదులు పరమశివ పార్వతీదేవుల యొక్క సమాహార స్వరూపము అంటారు పెద్దలు. ఎందుచేత అంటే కేవలము శివుడైతే తనలో తాను రమిస్తుంటాడు. ఆత్మారాముడై తనలో తాను రమిస్తూ కదలిక లేకుండా ఉండిపోయేది శివస్వరూపం. ఎప్పుడూ కదులుతూ ఉండేది శక్తి స్వరూపం, పరదేవత. శంకరులు లోపల పరమ అద్వైత స్వరూపులై ఉంటారు. లోపల కదలిక ఉండదు. ఆయన ఎప్పుడు ఆత్మగా నిలబడి ఉంటారు. కదలికలు మన కొరకు. ఆయన కదలికలు ఏవి ఉన్నా అవి మన కొరకు, మనని ఉద్ధరించడానికి కిందకి దిగుతారు. దిగి ఎక్కడ భక్తి అవసరమో, ఎక్కడ కర్మ అవసరమో, ఎక్కడ జ్ఞానం అవసరమో, ఎక్కడ ఏ స్థాయిలో ఏది ఉపదేశం చెయ్యాలో దానిని ఉపదేశం చేస్తుంటారు. అందుకే శంకరులు మనకి ప్రస్థానత్రయానికి భాష్యం ఇచ్చారు. భగవద్గీత, బ్రహ్మసూత్రములు, ఉపనిషత్తులు ఈ 3టిని ప్రస్థానత్రయం అంటారు. ప్రస్థానత్రయానికి భాష్యం ఇచ్చారు. సామాన్యమైనటువంటి స్తోత్రములను ఇచ్చారు. మధ్యలో శివానంద లహరి, సౌందర్య లహరి వంటి అపురూపమైనటువంటి గ్రంథములను ఇచ్చారు. కాబట్టి అసలు శంకరులు ఇవ్వనిది అన్నదొకటి లోకంలో లేదు. అటువంటి శంకర భగవత్పాదులు ఈ జాతికి ఒక మహోపకారం చేశారు. రాబోయేటటువంటి కాలంలో జిజ్ఞాసులైనటువంటి వ్యక్తుల కొరకు, జిజ్ఞాసు అంటే వేదాంతర్గతమైనటువంటి విషయమేమి, దేనిని నేను అనుష్ఠించడం చేత అభ్యున్నతి పథంలో నడుస్తాను, ఏ
మాటని విశ్వాసంగా నేను తీసుకోవలసి ఉంటుంది, దీన్ని ప్రమాణవాక్కుగా గ్రహించాలి, నేను అసలు ఎలా ప్రయాణం చెయ్యాలి, ఎలా అనుష్ఠానం చెయ్యాలి, ఇది తెలుసుకోవాలి, తెలుసుకుని అలా జీవించాలనుకునేటటువంటి వారి కొరకు ప్రత్యేకమైనటువంటి స్తోత్రం ఒకదాన్ని ఇచ్చారు. దాన్ని యథార్థమనకైన స్తోత్రము అని పిలవలేదు. ఆయన ఏమని పిలిచారంటే ప్రశ్నోత్తర రత్నమాలిక అని ఇచ్చారు. అందుకే దాన్ని 67 శ్లోకములతో ఇచ్చారు శంకరాచార్యుల వారు. 67 శ్లోకములలో మొదటి శ్లోకము ఉపోద్ఘాతమై 67వ శ్లోకము ఫలశ్రుతి స్వరూపాన్ని పొందితే 65 శ్లోకములలో ఆయన ఇన్ని ప్రశ్నలు సంధించారు. అన్ని ప్రశ్నలు సంధించి అన్ని ప్రశ్నలకు జవాబులు చెప్పారు. అంటే ఒక జిజ్ఞాసుకి అనుష్ఠానాన్ని బలపరుచుకోవాలని కోరుకునేటటువంటి వ్యక్తికి, సరైన మార్గం తెలుసుకోవాలి అనుకున్న వ్యక్తికి ఏ ఏ అనుమానాలు వస్తాయో ఆ అనుమానాలన్నిటినీ శంకర భగవత్పాదులు స్పృశించారు. అనుమానాలని స్పృశించడం కాదు, స్పృశిస్తూ లోకమునకు హితోపదేశం కూడా చేశారు. దాన్ని అడ్డుపెట్టి దానికి ఆయన పెట్టిన పేరు ప్రశ్నోత్తర రత్నమాలిక అని పెట్టారు. పెట్టి మొదటి శ్లోకంలోనే ఆయన ఒక మాట చెప్పారు. అముయ కంఠస్థితయా ప్రశ్నోత్తర రత్నమాలికయా. ఈ ప్రశ్నోత్తర రత్నమాలిక దీని కొరకు నేను ఇస్తున్నానో తెలుసా, మీ కంఠంలో వేసుకోండి. ఎందుకని అంటే మాలిక అన్నప్పుడు దానికి కొన్ని పరిమితులు ఉంటాయి, కొన్ని ధర్మాలు ఉంటాయి, కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. ఉదాహరణకి ఒక పుష్పమాల ఉందనుకోండి, ఆ పుష్పమాల ఇవాళ వేసుకున్న పుష్పమాల రేపు కూడా వేసుకోకూడదు. ఆ పుష్పమాల తీసేసి పక్కన పెట్టేయాలి. అది పరమేశ్వరుడు వేసుకున్నది అయినా నిర్మాల్యము అంటారు. ఒక రాత్రి మెడలో ఉన్నది మరునాటి సూర్యోదయం తర్వాత ఉండడానికి వీల్లేదు, తీసేయాలి. కొన్ని కొన్ని మాలికలు ఉంటాయి, అవి మనం కంఠంలో వేసుకోవడానికి ఇష్టపడం. ఎందుకు ఇష్టపడం అంటే దొంగలు అపహరిస్తారేమో అని భయం. అందుకని అత్యంత విలువైనటువంటి ఉంటాయి, అవి మన జీవిత పర్యంతమే కాదు, వంశపారంపర్యంగా ఎన్ని తరాలైనా దాన్ని దాచుకుని మెడలో వేసుకుంటూ ఉంటారు. అటువంటి మాలలు ఉంటాయి, అవి రత్నమాలిక, రత్నములతో కూర్చబడినటువంటి మాలిక. అటువంటి రత్నమాలిక కంఠంలో వేసుకుని తిరగడం కారణం ఏంటంటే ఎక్కడన్నా జారిపోతుందేమో, కొక్కి ఊడిపోతుందేమో, ఎవరైనా తస్కరిస్తారేమో భయం. శంకర భగవత్పాదులు అన్నారు ఇది రత్నమాలిక, ఇది నీవు సంతతము సతతము ఎల్లవేళ రాత్రి పగలు అని లేకుండా నీ కంఠమునందు నువ్వు ధరించి ఉండాలి. కంఠమునందు ధరించి ఉండాలి అనడంలో శంకరాచార్యుల వారి ఉద్దేశ్యం ఏమిటంటే, ఏదైనా నీకు ఒక ప్రశ్న వచ్చినప్పుడు ఇది ఎలా, దీనికి ఏమిటి మార్గం, ఏది నిజం అని అనుమానం వస్తే పుస్తకం చూస్తానని అనవద్దు. ఇది కంఠగతము కావాలి. కంఠమాలిక అంటే మాలిక కంఠమునకు అలంకారం చేస్తారు. ఈ మాలిక నిరంతరము నీ కంఠమునకు అలంకృతమై ఉండాలి. అంటే ఇది కంఠగతమై ఉండాలి. ఈ పుస్తకం చూస్తానని అనకు. ఇప్పుడు ఒకసారి పుస్తకం చూస్తే వచ్చిన ఉపద్రవం ఏం లేదు, కానీ అది కంఠగతమై ఉంటే, అంటే నీకు ఇక్కడే ఉంటే, నీకు తెలిసి ఉండడమే కాదు ఇలా ఎందుకు చేస్తున్నారు అని అడిగితే వెంటనే దీనిని ప్రమాణవాక్కుగా నువ్వు చెప్పవచ్చు. ఇది ఇలా చెయ్యవచ్చని శంకర భగవత్పాదులు ప్రశ్నోత్తర రత్నమాలిక యందు నిర్ధారించారు. వారు చెప్పారు ఇలా ఉండు అని చెప్పారు. కాబట్టి నీకు ఎప్పుడు ఏ విషయంలో అనుమానం వచ్చినా వెంటనే ఈ ప్రశ్నోత్తర రత్నమాలికని ఒకసారి గుర్తు తెచ్చుకో, చదువుకో. కంఠమునందుంటే అది నువ్వు పలకగాని లోపలికి వినపడేటట్టు పలికినా, పరాపశ్యంతి మధ్యమా వైఖరి నాలుగిటిలో ఏ వాక్కుగా ఉన్నా అది పైకి వస్తే 10 మందికి ఉపయుక్తం, నీలో ఉంటే నీకు ఉపయుక్తం. మామూలు మాలిక ఎవరు మెడలో వేస్తున్నారో వాళ్ళ యొక్క భౌతికమైనటువంటి శోభని పెంపొందింపచేస్తుంది. ఒకానొక స్థితిలో భౌతికమైన శోభని అది పెంపొందింప చెయ్యలేదు, వారికి వారి ఐశ్వర్యమునకు ఒక ప్రతీకగా నిలబడుతుందంతే. ఏదో యవ్వనంలో ఉన్న వ్యక్తి వేసుకున్నాడు అనుకోండి, ఆయనకి అది శోభస్కరంగా అందంగా ఉండొచ్చు. కానీ ఆయనకి 90 ఏళ్ళు వచ్చాక మెడలో వేసుకున్నాడు అనుకోండి,
అది చాలా వికృతంగా ఉండొచ్చు, కానీ చాలా ఖరీదైన మాల ఆయన వేసుకున్నాడు అని చెప్పడానికి మాత్రం పనికొస్తుంది. ఇది అటువంటి మాల కాదు, భౌతికమైనటువంటి శోభనిపించేటటువంటి మాల కాదు, ఆత్మోద్ధరణకారకమైనటువంటి మాల. దీనిని నువ్వు ఎప్పుడూ మెడలో ధరించి ఉన్న కారణం చేత, దీన్ని జ్ఞాపకం తెచ్చుకుని అనుష్ఠించిన కారణం చేత ఉత్తమమైనటువంటి పథంలో నువ్వు ప్రయాణించగలిగినటువంటి స్థితిని పొందుతావు. కాబట్టి జిజ్ఞాసువులకు ఎన్ని ప్రశ్నలు ఉంటాయో అన్ని ప్రశ్నలను, అన్ని ప్రశ్నలకు జవాబులను శంకర భగవత్పాదులు కూర్చి ఆయనకి ఆయనే ప్రశ్న వేసేసుకున్నారు. ఇది క్రిందకి దిగి వచ్చుట అంటారు. క్రిందికి దిగి వచ్చుట అన్న మాటకు అర్థం ఏంటంటే ఒక ఉపనిషత్ స్వరూపమును పొందుట. ఉపనిషత్ అంటే శిష్యుడు గురువుని ప్రశ్న వేస్తాడు, గురువు జవాబు చెప్తాడు. ఇది ఏదో శంకరులు ఎప్పుడూ ద్వైతమునందున్నవారు అని మీరు ఊహ చేయకూడదు, అది తప్ప భావన. శంకరులు ద్వైత భావన ఎందున్నవారు కారు, సర్వకాలముల ఎందు అద్వైత స్థితి ఎందుంటారు. మరి ఎందుకు వారు కిందకు వస్తారు అంటే మనని అనుగ్రహించడానికి కిందకు వస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి వచ్చి అనుగ్రహిస్తూ ఉంటారు. అంత మాత్రం చేత కూడా వారి స్థితి ఏదో మారిపోయిందని మీరు అనుకోకూడదు, అలా నిర్ధారించకూడదు. వారు ఎప్పుడూ అద్వైత స్వరూపంలోనే ఉంటారు. ఉన్నది ఒక్కటైన ఏ పదార్థం ఉన్నదో ఆ పదార్థముగానే వారు అనుభూతి అని ఉంటారు. కానీ శిష్యోద్ధరణ కొరకు కిందకొస్తారు. ప్రశ్నోత్తర రత్నమాలికలోనే ఒక చోట చెప్తారు ఆయన. కాబట్టి ఆయనే ప్రశ్న వేశారు, ఆయనే జవాబు చెప్పారు. ప్రశ్నోత్తర రత్నమాలిక శంకరాచార్యుల వారిని ఎవరో ప్రశ్నలు వేశారని, శంకరాచార్యుల వారు జవాబులు చెప్పారని, ఈ రెండిటినీ ఎవరో మళ్ళీ కూర్చారని మీరు అనుకోకూడదు. శంకరాచార్య స్వామి వారే మనకి ఏ ప్రశ్న తోచాలో అది మన పనుపున ఆయనే వేశారు, దానికి జవాబు కూడా ఆయనే చెప్పారు. ఎందుకని అంటే కనీసం అటువంటి ప్రశ్న ఒకటి వెయ్యాలన్న ఆలోచన కూడా రాని స్థితిలో ఒకవేళ మనం ఉండిపోయినా, ఓహో ఇది తెలుసుకోవలసిన విషయము అన్నది మనకి గుర్తులో ఉండడానికి ప్రశ్న ఆయనే వేశారు, జవాబు ఆయనే చెప్పారు. ఇప్పుడు ఆ ప్రశ్న ఆ జవాబు నువ్వు తెలుసుకుంటే అది నీకు ఆత్మోద్ధరణకారకం అవుతుంది. ఆత్మోద్ధరణం అంటే అనేకమైన ఉపాధులుంటాయి. 84 లక్షల జీవరాశులున్నాయి ప్రపంచంలో. 84 లక్షల జీవరాశులలో సమస్త వాంగ్మయమంతా ఎవరి కొరకు అంటే ఒక్క మనుష్యుని కొరకే. ఎందుకంటే ధర్మం, ఆత్మోద్ధరణము ఈ మాటలు ఇక ఏ ప్రాణికి లేవు. పశువులన్నిటికీ కలిపి ఒకే ధర్మం, పశుధర్మం. దేశకాలాదులను బట్టి అనుష్ఠించవలసిన ధర్మము సత్యమును చేరుకోవడానికి నిర్దేశింపబడినది ఒక్క మనుష్యునకే. అయినప్పుడు సమస్త వాంగ్మయము ఎవరి కొరకు వచ్చింది? ఒక్క మనుష్య ప్రాణి కొరకే వచ్చింది. కారణం ఏంటి? మనుష్యుడు 3 గదుల యందు ప్రయాణము చెయ్యగలడు. ఈ శరీరంలోకి వచ్చాడనుకోండి, ఒకసారి వస్తే ఇందులో ఉండి చేసినటువంటి పుణ్యకర్మాచరణము వలన ఊర్ధ్వలోకములలో దేవతాస్వరూపాన్ని పొందవచ్చు. ఈ శరీరములో ఉండి పుణ్యకర్మాచరణము చెయ్యగలిగి ఉండి కూడా చెయ్యకుండా కేవలము పాపాచరణము చేసి హీనమైన ఉపాధులలోకి మళ్లీ కొన్ని కోట్ల జన్మల పర్యంతము వెళ్ళిపోవచ్చు. అసలు పైకి వెళ్లకుండా కిందకి వెళ్లకుండా మళ్లీ పుట్టవలసినటువంటి అవసరం లేనటువంటి జ్ఞానము వలన మోక్షమును పొందవచ్చు. ఇది మిగిలిన ఎవరికీ లేదు. దేవతలు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇహ పుణ్యకర్మాచరణము లేదు. మరి వాళ్ళు ఏమిటి చేస్తుంటారు అంటే వాళ్ళ పుణ్యం అయిపోయే వరకు దేవతలుగా ఉంటారు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. పుణ్యం అయిపోయే వరకు దేవతలుగా ఉండి పుణ్యం అయిపోగానే కింద పడిపోతారు. అలాగే తిరియక్కులున్నాయి. తిరియక్కులకి పాపం లేదు, పుణ్యం లేదు. ఓ పెద్ద పులి గర్భిణి అయ్యున్న ఒక లేడీని చంపేసింది అనుకోండి, అయ్యో ఎంత తప్పు చేసిందండి, దాని ఖాతాలో పాపం వేస్తామని ఏమి ఉండదు. దానికి పశుధర్మం, పాపము లేదు, పుణ్యము లేదు. అది అలా అనుభవిస్తూ వెళ్ళి 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 మళ్ళీ ఎప్పుడో ఈశ్వరానుగ్రహం చేత ఒకనాడు మనుష్య ప్రాణి కావాలి. కాబట్టి కర్మాచరణము చేత వృద్ధిలోకి రాగలిగినటువంటి ప్రాణి ఎవరు అంటే ఒక్క మనుష్య ప్రాణి. కాబట్టి బోధ ఎవరికి కావాలి? ఒక్క మనుష్య ప్రాణికే కావాలి. జిజ్ఞాసు అంటే ఎవరు? దీనిలోకి ప్రవేశించి దీని వలన నేను పొందవలసినటువంటి అభ్యున్నతి ఏమి అని తెలుసుకోవాలన్న కుతూహలం ఉన్నవాడెవరో వాడు జిజ్ఞాసు. వాడి కొరకిచ్చారు ప్రశ్నోత్తర రత్నమాలిక.
వాని కొరకు శంకర భగవత్పాదులు వారే ప్రశ్న వేసుకుని వారే జవాబు చెప్పారు. ప్రశ్నోత్తర రత్నమాలిక శంకరాచార్య స్వామి వారు చేసినటువంటి అనేకమైన స్తోత్రాలలో వారిచ్చిన వాంగ్మయంలో అత్యంత ప్రసిద్ధమైనది. పెద్దలు ఇప్పటికీ ప్రశ్నోత్తర రత్నమాలిక ఎప్పుడూ పరిశీలనం చేస్తూనే ఉంటారు. ఎందుకంటే సాధికారిక నిర్ణయము కావాలి అంటే ప్రశ్నోత్తర రత్నమాలిక పరిశీలనము చేస్తారు. 67 శ్లోకములలో 65 శ్లోకములు ప్రశ్నోత్తరములతో కూడి ఉంటాయి. ప్రశ్న జవాబు చెప్పడానికి 1 గంట చాలు. దానికి పెద్ద విశేషమే ఉండదు, చెప్పేసేయచ్చు. కానీ మనసులో నాటుకోవడానికి వీలుగా ఒక ప్రయత్నం చెయ్యవలసి వచ్చినప్పుడు 65 శ్లోకములలో ఉన్న అన్ని ప్రశ్నల యొక్క జవాబులను చెప్పడము సాధ్యమయ్యే విషయం కాదు. దీనివలన అంటే సాధ్యపడదు అంటే ఎప్పటికీ అని కాదు నా ఉద్దేశం, ఒక పరిమిత కాలమునందు. ఏదో ఈ ఉపన్యాసాలు మనం 1 వారం రోజులు పెట్టుకున్నాం. 1 వారం రోజులలో 65 శ్లోకములలోని అసంఖ్యాకమైన ప్రశ్నలు జవాబులను ఆవిష్కరించడం కుదరదు. అప్పుడు ఏవి మళ్ళీ తీసుకోవాల్సి ఉంటుంది అంటే ప్రశ్నోత్తర రత్నమాలిక అంతా నేను చదవలేనేమో అనుకున్న వాళ్ళ కోసం ముఖ్యంగా కనీసం తెలుసుకోవలసినటువంటి కొన్ని విషయాల్ని పెద్దలైనటువంటి మహానుభావులు కొన్నిటిని కూర్చారు. అందులో అపరశంకరావతారమై కంచికామకోటి పీఠాధిపత్యం వహించి ప్రాతస్మరణీయులైన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు అటువంటి ప్రశ్నలను కొన్నిటిని ప్రత్యేకంగా తీశారు. అటువంటి ప్రశ్నలని ఆధారంగా దాన్ని ప్రమాణంగా తీసుకుంటూ 65 శ్లోకములు తీసుకోలేనప్పుడు ఏ ప్రశ్నలను తీసుకోవాలి అనడానికి నా బుద్ధి సరిపోదు, నేను కాదు నిర్ణయం చెయ్యవలసిన వాడు. అది శంకర భగవత్పాదులు ఇచ్చిన ప్రశ్న జవాబులలోంచి ఏవి ఎంచవచ్చు అనగలిగినంత శక్తి నాకు లేదు. కాబట్టి వేరొక ప్రమాణమును నేను స్వీకరించవలసి ఉంది. అందుకే నేను కామకోటి ప్రమాణాన్ని తీసుకుని అందులో ప్రధానమైనటువంటి విషయాల్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను. అందులో శంకరులు మొట్టమొదట ఒక ప్రశ్న వేస్తారు. అందులో ఆయన అన్నారు, కిం భగవన్ కిం ఉపాదేయం. అది ప్రారంభం. భగవన్ కిం ఉపాదేయం. భగవన్ అంటే ఓ భగవంతుడా, కిం ఉపాదేయం. ఉపాదేయము అంటే స్వీకరించవలసినది. ఏది స్వీకరించవలసినది? ఇది మొదటి ప్రశ్న. శంకరులు వేసిన ప్రశ్న అంటే అది మామూలుగా ఉండదు, ప్రశ్న కూడా అంత గంభీరంగా ఉంటుంది. ఆయన ప్రశ్న ఎవరిని అడుగుతున్నారు అంటే శంకరాచార్యుల వారు ఎవరినో ప్రశ్న వేస్తే జవాబు వేరొకరెవరో చెప్పి ఉండాలి. అప్పుడు అది శంకరాచార్య కృతం అనడానికి ఉండదు. శంకరులు ఎవరినో ప్రశ్న వెయ్యట్లేదు, మన పలుపున శంకరుల్ని ప్రశ్న వేస్తున్నారు. మనం శంకరాచార్యుల వారిని ప్రశ్న వేస్తే ఎలా ప్రశ్న వెయ్యాలో అలా శంకరాచార్యుల వారు ప్రశ్న వేశారు. వేసి ఇప్పుడు శంకరాచార్యుల వారిగానే సమాధానం చెప్తున్నారు. అంటే తాను ఒకటిగానే ఉండిపోయిన శంకరులు 2 పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో శంకరాచార్యుల వారికి ఎందుకు దిగొచ్చింది ఏం లేదు, ద్వైతంలో ఆయన ఏం నిలబడలేదని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నేనుగా ఉండి నేను రామచంద్రమూర్తి పాత్ర, దానితో పాటుగా ఏదో ఒక సుగ్రీవుడి పాత్ర, 2 పాత్రలు కూడా పోషించాను అనుకోండి. ఇప్పుడు నేను రామచంద్రమూర్తి పాత్ర వేస్తున్నప్పుడు నాకు తెలుసు నేను కోటేశ్వరరావునని, సుగ్రీవుడి పాత్ర వేస్తున్నప్పుడు నాకు తెలుసు నేను కోటేశ్వరరావు. నేను కోటేశ్వరరావుగా ఉండి రాముడిగా నటిస్తున్నప్పుడు నేను రాముడిగా నటిస్తున్నాను కానీ నేను రాముడిని కానని తెలుసు. నేను సుగ్రీవుడిగా నటిస్తున్నప్పుడు నేను సుగ్రీవుడిగా నటిస్తున్నాను కానీ నేను సుగ్రీవుణ్ణి కానని తెలుసు. 2 పాత్రలు పోషించిన నా యథార్థ స్థితి మాత్రం కోటేశ్వరరావు. శంకరాచార్యుల వారు ప్రశ్న వేసిన శిష్యుడిగా, జవాబు చెప్పిన గురువుగా, శంకరాచార్యుల వారు మాత్రం శివస్వరూపుడు, అద్వైతమునందే నిలబడి ఉంటారు, పరబ్రహ్మతత్వమునందు మాత్రమే నిలబడి ఉంటారు. ఆయన అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమును అన్న స్థాయిని పొంది ఆ అద్వైతానుభూతి ఎందే నిలబడతారు. నిజానికి అక్కడి నుంచి ఇలా కిందకి దిగడం ఆయన అనుభూతికి భంగకరం, అది ఆయనకి చికాకైన విషయం. మరి ఎందుకు దిగడం? మన కొరకు. శంకరుల అవతారమునకు ఒక పరిమితి ఉంది, ఎందుకని అది శరీరంతో సంబంధమైంది.
అది 32 సంవత్సరములు మాత్రమే ఉంది శంకరాచార్యుల వారి శరీరం ఈ భూమి మీద. 32 సంవత్సరముల తర్వాత శంకర భగవత్పాదుల శరీరం వెళ్ళిపోయింది. మరి మీరు ప్రశ్న ఎవరిని అడుగుతారు తర్వాత? శరీరం ఏది అడగడానికి ఎలా అడుగుతారు? శరీరము లేకుండా జవాబు ఎలా చెప్తారు? గురువు శరీరములో ఉంటే శిష్యులకు ఉపయోగం ఏమి అంటే శిష్యుల యొక్క సందేహ నివృత్తికి సమాధానములు దొరుకుతాయి. గురువు లభ్యమవుతాడు శరీరంతో. గురువు శరీరమా? కాదు. గురువు ఎప్పుడూ శరీరం కాదు. ఎందుకని? గురువు గారు నేను శరీరం అన్న స్థాయిని దాటిపోయి ఉంటాడు లోపల. నేను ఇది కాదని ఆయనకి బాగా తెలుసు. తను కానిది తాను మోస్తున్నానని మోస్తూ ఉంటాడు. ఈ పంచె నేను విప్పేయవలసిన పంచెని ఒక మర్యాదకి ఎలా కట్టుకున్నానో అలా వదిలిపెట్టేసే శరీరాన్ని ఒక మర్యాదకి కట్టుకున్నానని కట్టుకుంటాడు తప్ప ఇది నేను కాదని గురువుకు తెలుసు. ఇది నేను కాదని తెలిసినటువంటి గురువు ఆ శరీరమునందుంటే జవాబు దొరుకుతుంది, మాట్లాడతారు ఆ శరీరం నుంచి. గురువు గారు శరీరం వదిలిపెట్టేయడం ఆయనకి పెద్ద కష్టమైన విషయం ఏం కాదు. ఆయన ఏం దానికి బెంగెట్టుకోవడం, ఆయన వదిలిపెట్టేశారు. ఎందుకని? అదేదో తొడుక్కున్న పంచి లాంటిది. వదిలిపెట్టి తన సహజ స్థితి తాను ఆత్మగా ఉంటాడు. నష్టం ఎవరికి? శిష్యులకు. ఎందుకని? ఇప్పుడు గురువు ఏరి శరీరంతో ఎలా లభ్యం అవుతారు? లభ్యం కారు. లభ్యం కాకపోతే మీరు ఆర్తితో అడగడానికి లేదు, ఆప్యాయతతో చెప్పడానికి ఆ శరీరం లేదు. ఈ పరిమితిని దాటాలనుకున్నారు శంకరాచార్యులు. ఎవరి కొరకు? ఆయన కొరకు కాదు, మన కొరకు. ఇది గురువు యొక్క అనుగ్రహము, గురువు యొక్క వాత్సల్యము అన్న మాటకు అర్థం. ఆయనకి ఇది చెయ్యవలసిన అవసరం లేదు. ఇది నేను చెయ్యకపోతే రేపు వాళ్ళకి పాపం ప్రశ్న వేయడం కూడా రాని వాళ్ళు ఉంటే ఇక జవాబేం తెలుస్తుంది? అందుకని ఆయనే 2 పాత్రలు పోషించి మనం ప్రశ్న వేస్తే ఏం వేయాలో ఆయనే వేశారు. ఇప్పుడు ఆయన ఒక గురువుగా జవాబు మనకు అందించారు. కాబట్టి మొట్టమొదటి ప్రశ్నలో భగవన్ అని పిలిచారు. అంటే మనం శంకరాచార్యుల వారిని పిలిస్తే గురువు గారి దగ్గరికి వెళ్ళి నిలబడితే గురు తత్వం అర్థమైతే గురువుని మాత్రమే ఏ మాటతో పిలవచ్చో శంకరుడు చూపిస్తున్నారు. భగవన్ అన్నారు. భగవన్ అంటే సాధారణంగా మనం ఏమనుకుంటామంటే భగవంతుడు, భగవానుడు అన్న మాటకు అర్థం సృష్టి, స్థితి, లయ మూడిటిని చెయ్యగలిగినటువంటి ఒక్క స్వరూపం. ఎవ్వడు సృజించు ప్రాణుల, ఎవ్వడు రక్షించు త్రుంచు, ఎవ్వడు అనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనసు వినుచు హేలారతుడై అంటారు పోతన గారు. ఆయన ఎవ్వడు సృజించు ప్రాణుల, ఈ సమస్తమైనటువంటి సృష్టి చేస్తాడు. ఎవ్వడు రక్షించు, ఆయనే నిలబెడతాడు కొంతకాలం. త్రుంచు, పడగొడతాడు తర్వాత. సృష్టి స్థితి లయ చేసేవాడెవడో, ఎవ్వడు సృజించు ప్రాణుల, ఎవ్వడు రక్షించు త్రుంచు, ఎవ్వడు అనంతుండు, ఎవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు బెనుచు హేలారతుడై. వాడు అనంతుడు, వాడు పరిమితులు కలిగిన వాడు కాడు, పరిపూర్ణుడు, అంతటా నిండిపోయినవాడు, అన్నీ తానైనవాడు, తనకొకటి లేనివాడు కాడు, అన్నీ తానైనవాడు, అన్నీ ఉన్నవాడు, కనుక నిత్యతృప్తుడు. అటువంటి పరమాత్మ హేలారతుడై, చాలా హేళగా, దాని వలన చెమట పట్టదు ఆయనకేం కష్టం కాదు. చాలా హేళగా సృష్టి స్థితి లయ చేస్తాడు ఆయన భగవానుడు. సరే, విష్ణు పురాణాదులు భగవంతుడు అన్న మాటకి భ గా వా అన్న అక్షరాలను ఆధారం చేసుకుని కొన్ని గుణములు చెప్పి వీటి చేత ఆయన పరిపూర్ణుడు అని చెప్పేది. ఆ భగవానుడికి ఒక లక్షణం ఉంది. ఇది శంకర భగవత్పాదుల యొక్క ప్రజ్ఞ. ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళి నిలబడినటువంటి శిష్యునికి గురువు యందు చూడవలసిన ఏ లక్షణాన్ని పసిగట్టాలో, ఏ లక్షణము చేత శిష్యుడు ప్రకాశించాలో దాన్ని ప్రకాశింపచేస్తున్నారు. శిష్యుడు గురువు ముందు నిలబడినప్పుడు ఒకటి భావన చెయ్యాలి. ఏమిటి భావన చెయ్యాలి? పరమేశ్వరుడు అనంతుడు. పరమేశ్వరుడు ఎక్కడున్నాడు అని నన్ను అడిగారు అనుకోండి, ఇందుగలడందులేడి సందేహము వలదు చక్రి సర్వోపగతుండి ఎందెందు వెదగి చూచిన అందందే కలడు దానవగ్రణి వింటే. పరమేశ్వరుడు అంతటా నిండిపోయాడు. అంతటా నిండిపోయిన పరమేశ్వరుడి దగ్గర ఏముంటుంది అని మీరు నన్ను అడిగారు అనుకోండి, ఆయన దగ్గర లేనిది లేదు. అది కదా జవాబు. ఆయన పరిపూర్ణుడు. ఆయనకి లేకపోవడం అన్నది లేదు. లేకపోవడం అన్నది లేకపోతే ఆయన దాన్ని తనని బాగా
స్తోత్రం చేసి ప్రార్థించి భక్తితో అనుగ్రహించమని కోరుకున్న వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆయన దగ్గరున్న పదార్థము తగ్గిపోతూ ఉంటుందా? అంటే ఆయన పుష్కళుడు అంటే పూర్ణా పుష్కళాంబా సమేత అయ్యప్ప స్వామి అంట. ఆయన దగ్గరున్నది ఖర్చు అయిపోవడం అన్నది ఉండదు. ఆయన ఎంత తీసి ఇచ్చినా ఆయన దగ్గర అలాగే ఉంటూ ఉంటుంది. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు 2 మానెల బియ్యం పాయసం వండి పరదేవతకి నైవేద్యం పెట్టేవారు. నైవేద్యం పెట్టి గిన్నె తెచ్చి పీట మీద మధ్యలో పెట్టేవారు. వారి భార్య గారు ఆ పాయసం రోజు తీసి ఇంకో గిన్నెలో వేసి ఎన్ని వందల మంది వచ్చినా వడ్డించేవారు. ఆ పాయసం అలాగే ఉంది. ఆఖరి వాడు అయిపోయాడు. ఆ గుర్తని ఏమిటంటే ఆ పాయసం అది పూర్ణత్వము. అంటే దానికి అయిపోవడం అన్నది ఏమి ఉండదు. అది ఎప్పుడూ నిండుగా ఉంటుంది. ఆయన ఇస్తే ఆయనకి కొరత రాదు. మన దగ్గర 100 రూపాయలు ఉందనుకోండి, నేను ఎవరికో 10 రూపాయలు ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు నా దగ్గర 100 రూపాయలు ఉండవు, 90 రూపాయలు ఉంటాయి. భగవానుడు అలా కాదు. భగవానుడు ఎవరికి ఎన్ని ఇచ్చినా ఆయన దగ్గర ఉండవలసినది ఆయనదిగా అలాగే ఉంటుంది. ఎందుకు అలా ఉంటుంది అంటారేమో, అసలు భగవానుడు తప్ప వేరొకటి లేదు కనుక. ఇప్పుడు నాది 2 జేబులు, ఈ లాల్చీలు, ఇందులోంచి 10 రూపాయలు తీసి ఇందులో పెట్టుకున్నాను అనుకోండి, ఇప్పుడు ఎవరి అవి? నావే. ఇంకోళ్ళకి ఇస్తేను ఆయన సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్, అంతటా అనంతమైనటువంటి రూపములతో ఉన్నవాడు ఆయనే అయినప్పుడు ఆయనయే ఆయనకిచ్చుకున్నట్లు. ఏదో రాఘవనారాయణ శాస్త్రి గారు అబ్బాయి అన్నారు మొన్న పెడితే, ఏదో ఈ చేతితోది ఆ చేతిలో పెట్టుకుంటే ఈ చేతికి తక్కువ వచ్చిందా అన్నారు. అలా అన్నీ ఆయనే అయినప్పుడు ఎవరి దగ్గరికి వెడితే ఆయనది కాకుండా పోయింది. అసలు ఆయనకి తరుగు లేదు, ఆయనకి తగ్గిపోవడం లేదు. ఆయన ఎప్పుడూ పూర్ణుడు. నిజానికి ఆయనకి రూపం లేదు. ఆయనకి ఒక రూపం లేదు. అందుకే స్త్రీ పురుష నపుంసకమూర్తియును కాక తిర్యక్కమరనరాదిమూర్తియును కాక కర్మగుణభేద సదసత్ర కాశి కాక వెనుక నన్నుయుతానగు విభుతలంతు అంటారు పోతన గారు. ఆయన స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకుడు కాదు, కేవలము కాంతి స్వరూపుడు. ఆయన ఇక్కడే ఉంటాడు. ఇక్కడే ఉండే భగవానుడు చూడాలని ఆర్తి పొందిన వారి కొరకు ఒక రూపాన్ని పొందాడు. ఆ రూపాన్ని పొందాడని ఆయనే భగవానుడా? కాదు. ఏ రూపంతో ఉన్నా ఆయన భగవానుడే. గురువు కూడా అంతే. భగవంతునికి గురువుకి అభేదం. ఎందుకని? బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమే అగుచున్నాడు. పరమాత్మని అనుభవంలోకి తెచ్చుకున్నవాడు జ్ఞానము చేత అద్వైతానుభూతి ఎందున్నవాడు తాను బ్రహ్మముగానే పూర్ణుడై నిలబడి ఉన్నాడు. పరబ్రహ్మమునకు నియమం ఏమైనా ఉంటుందా? ఆయన ఇలా పుట్టాలి, ఇలా పెరగాలి, ఇలా పేరు పెట్టుకోవాలి, ఇలా కర్మాచరణం చేయాలని ఏమైనా ఉంటుందా? మీరు చూడండి, నాకు ఒక పేరు ఉంది, కోటేశ్వరరావు అంటారు. ఏదో కోటేశ్వరరావు గారు అని ఎవరో పిలిచారనుకోండి, నేను తల తిప్పి చూస్తాను. కామేశ్వరరావు గారు పిలిచారనుకోండి, నేనేం తల తిప్పి చూస్తాను. ఎందుకంటే నాకు ఒకటే పేరు. విష్ణువుకి సహస్రనామాలు ఏమిటి మరి? ఎందుకు ఆయనకి 1000 పేర్లు? మర్చిపోడా? అలా ఓ పేరుతో పిలిస్తే ఇది నాది కాదేమో అనుకోడు ఆయన. సహస్రం అన్న మాటకు అర్థం ఏంటంటే అనంతము. అవి గౌణములు, గుణముల చేత వచ్చిన నామములు. ఆయన సంపాదించుకున్న ఆ పేర్లన్నీ ఆయన చేష్టితముల చేత తప్ప ఆయనకి నిజానికి ఒక పేరు లేదు, ఆయనకు ఒక ఉపాధి లేదు. ఆయన ఎందుకు ఉపాధి స్వీకరిస్తాడు అంటే ఓ ప్రయోజనానికి స్వీకరిస్తాడు. గురువు కూడా అంతే. ఇది మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. సనాతన ధర్మమునందు గురువుకి ఉండే విలక్షణమైన లక్షణమేమో తెలుసా? ఆయన యొక్క నడవడిని మీరు పసికట్టలేరు. ఆయన నడవడిని బట్టి ఈయన గురువు కారని మీరు చెప్పడం కష్టం. ఆయన వేదమునకు కట్టుబడతాడు, వేదమును ప్రమాణముగా స్వీకరిస్తాడు. వేదము ప్రమాణం తప్పింకేదీ కాదు. వేదమొక్కదాన్ని ప్రమాణముగా స్వీకరిస్తాడు. తాను జ్ఞానమును పొందుతాడు. కానీ ఆయన ఇలా ఉంటేనే గురువని మీరు చెప్పడం కుదరదు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తా. శంకర భగవత్పాదులు కాషాయం కట్టుకుని సత్యదండం పట్టుకుని సన్యాసాశ్రమంలో ఉన్నారు. వారు జగద్గురువు. అదే పరంపరలో వచ్చినటువంటి మహాపురుషులు ఎందరో ఉన్నారు. వారందరూ కూడా గురుస్థానములను అలంకరించిన వారు. గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి మహాపురుషులు ఉన్నారు. త్యాగరాజస్వామి మొదలైనటువంటి వారు, తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా గురుస్వరూపాలే. గృహస్థాశ్రమంలో ఉన్నంత మాత్రం చేత వారు గురువు కారు అని మీరు చెప్పలేరు. కొంతమంది అసలు ఏ ఆచారమునకు కట్టుబడరు. భగవాన్ రమణులు ఉన్నారు.
ఓ గోచి ఒకటే పెట్టుకునేవారు. ఎప్పుడూ అరుణాచలంలో కూర్చునేవారు. గురువు కాదని మీరు అనగలరా? మీరు అనలేరు. దత్తాత్రేయ స్వామి వారు ఉన్నారు, శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం. అవధూత అంటారు. అవధూత అంటే ఆయన కళ్ళు తాగుతూ దిగంబరంగా లక్ష్మీదేవిని కౌగిలించుకుని తిరుగుతూ ఉండేవారు. చూసిన వాళ్ళు ఈయన దత్తాత్రేయ స్వామి అనుకున్నారు, చూసి దర్శనాన్ని పొంది కూడా. అవధూత అంటారు. అవధూత అంటే ఉన్మత్తావస్థ ఎందుంటారు. ఆయన మీకు అర్థం కారు, మీకు అర్థం కాని స్థితిలో ఆయన ఉంటారు. అంత మాత్రం చేత దత్తాత్రేయ స్వామి వారు గురువు కారని మీరు అనుకుంటున్నారా? దత్తాత్రేయ స్వామి వారు చాలా గొప్ప గురుస్వరూపాలలో ఒకరు. శుకబ్రహ్మ గృహస్థాశ్రమ స్వీకారం చేశారు. అసలు శుకబ్రహ్మకి జ్ఞానం ఎప్పుడో రావడం కాదు, పుట్టుకతో వచ్చి. ఆయన పుట్టుకతో జ్ఞాని. ఎవడైనా లోకంలో పుట్టి సంస్కారమును పొందుతాడు. ఏదో ఉపనయనాదులు చేసుకుని వేదాధ్యయనం చేసి తర్వాత బాగా నిష్ఠతో జీవితాన్ని గడిపి భక్తితో కూడినటువంటి కర్మాచరణము చేత ప్రీతి చెందిన ఈశ్వరుడి చేత అనుగ్రహింపబడిన జ్ఞానము చేత జ్ఞాని అవుతాడు. శుకబ్రహ్మ పుట్టుకతో జ్ఞాని. మరి పుట్టుకతో జ్ఞాని ఎందుకు వస్తారు? ఏదో కర్మ అనుభవించడానికిగా పుట్టాలి. మరి కర్మ అనుభవించని వాడు జ్ఞాని కదా. మరి కర్మ అనుభవించే అవకాశం లేనివాడు జ్ఞానిగా ఎందుకు వచ్చాడు? మరి పుట్టడం ఎందుకు పుట్టాడు? అప్పుడు దానికి ఒకటే జవాబు చెప్పాలి. ఏం చెప్పాలంటే, కర్మ అనుభవించడానికి పుట్టే వాళ్ళని కొన్ని కోట్ల 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 మందిని తయారు చేసినటువంటి పరమేశ్వరుడు విసిగెత్తి కర్మ అనుభవించవలసిన అవసరం లేకుండా పుట్టుకతో జ్ఞాని అయిన ఒక మహాపురుషుడిని సృష్టిస్తే ఎలా ఉంటుందని సంకల్పం చేసి పుట్టించాడనుకోవాలి. అలా వచ్చిన వారిద్దరు శంకరాచార్య స్వామి వారు బ్రహ్మసూత్ర భాష్యంలో చెప్తారు. వామదేవులు అని వారు శుకబ్రహ్మ కన్నా ముందున్నవారు. వామదేవుడు శుకబ్రహ్మ వీళ్ళిద్దరూ పుట్టుకతో జ్ఞానులు. వారు శుకబ్రహ్మ గృహస్థాశ్రమంలో ఉన్నారు కొంతకాలం. వేదవ్యాసుడు అసలు ఏ మహానుభావుడికి నమస్కరించకుండా మనం ఏ ఉపన్యాసం చెప్పమో, ఏ మహానుభావుడికి నమస్కరించకుండా లోకంలో ఏది అధ్యయనం చెయ్యరో అటువంటి వేదవ్యాసుడు గృహస్థాశ్రమమునందున్నవాడని చెప్పవలసి ఉంటుంది. అయినప్పుడు ఆయన గురువు కాడా? దత్తాత్రేయ స్వామి వారు గురువు కారా? దత్తాత్రేయ స్వామి వారికి గురువులలో ఒక వేశ్య ఉంది. వేశ్యని గురువుగా స్వీకరించారు. స్వీకరించి నేను ఆమె దగ్గరికి నేర్చుకున్నానని ఆయనకున్న గురువులలో ఒక వేశ్యని చెప్పారు దత్తాత్రేయ స్వామి. ఆయన గురువు. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, గురువు అంటే ఇలా నడుస్తారు అని మీరు ఎలా చెప్తారు? ఇలా ప్రవర్తిస్తారు గురువులని చెప్పడానికి ఉందా? ఉండదు. కానీ వేదం ఒక్కటే చెప్తారు. వేదమును ఒక్కదాన్ని ప్రమాణముగా మాత్రం స్వీకరిస్తారు. ఇక ఏ ఇతర విషయమును ప్రమాణముగా మాత్రము స్వీకరించారు. అక్కడ వరకు మాత్రం ఒకటే. వేదం ఒక్కటే ప్రమాణం. వేదం ఒక్కదాన్ని ప్రమాణంగా తీసుకుని వేదాంతర్గతమైనటువంటి సిద్ధాంతానుష్ఠానము చేత కలిగినటువంటి జ్ఞానము వలన గురువైన వాడు ఇలా ఉండాలని మీరు చెప్పలేరు. అలా చెప్పడం కుదరదు. భగవానుడు ఇలాగే ఉండాలని చెప్పడం ఎలా కుదరదో, గురువు ఇలాగే ఉండాలని చెప్పడము కుదరదు. గురువు గారు చేసినట్టు మీరు చెయ్యకూడదు. ఎందుకని? గురువు ఒక్కొక్కప్పుడు జ్ఞానిగా నిలబడినప్పుడు ఆయనకి ఇది చెయ్యవచ్చు, ఇది చెయ్యకూడదు అని ఉండవు. భగవాన్ రమణులు ఉన్నారు, ఆయన సంధ్యావందనం చేసేవారు కాదు. భగవాన్ రమణులు సంధ్యావందనం చేయలేదండి నేను చేయనండి అనకూడదు. ఆయన జ్ఞాని, ఆయన చెయ్యవచ్చు చెయ్యకపోవచ్చు, కానీ ఆయన బ్రహ్మము యొక్క స్థాయిలో నిలబడగలరు. నువ్వు నిలబడగలవా? నువ్వు ఆ స్థానమును ఆ స్థాయిని పొందే పర్యంతము నువ్వు మాత్రము కర్మానుష్ఠానము చేస్తూ ఉండవలసిందే. ఆ జ్ఞానం వచ్చాక అప్పుడు ఎలా ఉంటుందో ఈశ్వర శాసనం. కాబట్టి భగవానుని యొక్క నడవడి తెలియదు, గురువు యొక్క నడవడి తెలియదు. గురువు ఇలా ఉంటారు చెప్పలేరు, భగవంతుడు ఇలా ఉంటాడు చెప్పలేరు. రామకృష్ణ పరమహంస గృహస్థాశ్రమంలో ఉన్నారు. గృహస్థ చెప్పడం కష్టం. ఆయనకి గృహస్థుకి సంబంధించి భార్య, మమకారము, లౌకికమైన కామము ఇవి ఆయనకి ఏం లేవు. తాడేపల్లి రామనారాయణ శాస్త్రి గారు ఒక్కొక్క గురువుది ఒక్కొక్క స్థితిలో ఉంటారు. వివేకానందుడిది ఒక స్థితి, శారదామాతది ఒక స్థితి. మీరు ఏ గురువు పేరు చెప్పండి, ఒక్కొక్కరు ఒక్కొక్క స్థితిలో ఉంటారు. కానీ అందరికీ ఉండే లక్షణం మాత్రం వేదము యొక్క ప్రమాణమునకు కట్టుబడి ఉండుట. అందుకని గురువుని భగవన్ అని పిలుస్తారు. అంటే అయ్యా మీరు ఇలా ఉండాలి అని నియమం లేదు. మీ నడవడి మాకు అందేది కాదు.
అసలు ఆ లోకంలో అన్నిటికన్నా అత్యంత విచిత్రమైన విషయం ఏంటంటే మీ పూజ మేము చూస్తామని అనకూడదు. మీకు ఏమర్థం అవుతుంది? ఒక మహానుభావుడు పూజ చేస్తున్నాడు, ఆయన పూజ చూడడానికి మీరు వెళ్ళారనుకోండి, మీకు ఆయన పూజ ఏమీ అర్థం కాదు, ఏమిట్రా పూజ అనుకుంటారు. నేను ఉదాహరణ చెప్పాలంటే తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు పూజ చేసేవారు, మొహం మీద గుడ్డ వేసి కూర్చునేవారు. ఎవరైనా చేస్తారా అలా పూజ? మరి ఆయన చేసేవారు, ఆయనకి బాలాదేవి ఆయన పక్కనే కూర్చుని ఎప్పుడు ముఖం మీద శాలువా వేసేసుకుని పూజ చేసేవారు. అదేంటంటే గురుస్వరూప లక్షణం. ఆయన ఎప్పుడు అంతర్ముఖులై ఉండేవారు, అమ్మవారితో తాదాత్మ్యత చెంది ఉండేవారు. కాబట్టి గురువు యొక్క నడవడి తెలియదు, పరమేశ్వరుని యొక్క నడవడి తెలియదు. ఈ రెండూ తెలిసేవి కావు. శంకరాచార్యుల వారు నర్మదా నది వరదలన్నింటినీ తన కమండలంలోకి పట్టేశారు. అలా ఎలా పట్టేస్తారండి అని మీరు అడిగారు అనుకోండి, అది హేతువునకు దొరికేది కాదు. అది ఆయన ప్రజ్ఞకి, ఆయన తపశ్శక్తికి, ఆయన యొక్క అనుష్ఠాన బలానికి సంబంధించినటువంటి విషయం. నర్మదా నది జలాల్ని కమండలంలోకి శంకరాచార్యుల వారు పడితే సముద్ర జలాలను అంతటినీ కూడా మహానుభావుడు ఔపోసన పట్టాడు అగస్త్య మహర్షి. ఎలా అంటే అంతే, వాళ్ళ శక్తి అటువంటిది. పరమేశ్వరుడు శ్రీకృష్ణావతారంలో ఒక పక్కన అక్కడ రథం మీద నిలబడి పైకెక్కుతున్నవాడిగా ఉంటూ ఉత్తరాగర్భంలోకి ప్రవేశించి పరీక్షితుని రక్షించాడు. ఎలా అంటే అంతే, అది ఆయన శక్తి. ఆయన శక్తి చేత దానిని ఆయన అలా ఆవిష్కరించగలడు. నేను 2 గంటల మంచినీళ్లు తాగకుండా ఉపన్యాసం చెప్పాను అనుకోండి, అలా ఎలా ఉంటాడండి అంటే నేను 2 గంటలే మంచినీళ్ళు తాగకుండా చెప్పగలను, ఒక ఆయన 24 గంటలు రమిస్తూ చెప్పగలడు. అబ్బే 2 గంటలే చెప్పలేకపోతున్నాను 24 గంటలు ఎలా చెప్తాడండి అంటే నీ శక్తి అంతే, ఆయన శక్తి. అది ఉపాసనా బలాన్ని బట్టి మారేదే తప్ప ఇలా ఉండాలి చెప్పడం కుదరదు. అందుకని గురువు యొక్క నడవడి నీకు అర్థమయ్యేది కాదు. కాబట్టి గురువు నడవడికని ప్రశ్న చేసే ప్రయత్నం, దాన్ని తెలుసుకునే ప్రయత్నం, అనుకరించే ప్రయత్నము చేయవద్దు. ఇది శంకర భగవత్పాదులు ప్రశ్న వేస్తూ ప్రారంభంలోనే ఉపదేశంతో మొదలుపెట్టారు. అసలు ఆ ప్రశ్న వేయడంలోనే ఒక అవగాహన శిష్యుని పరంగా ఉంది, ఒక ఉపదేశం గురువు పరంగా ఉంది. కాబట్టి భగవన్ కిం ఉపాదేయం, ఏది స్వీకరించవలసినది. స్వీకరించుట అన్న మాటకి వినుట, చూచుట ఈ మాటలకు చాలా తేడా ఉంది. ఇంద్రియముల యొక్క ధర్మముగా చేసేవి కొన్ని. వచ్చి చూశానండి అన్నారనుకోండి, మీరది అయిపోవాలని లేదు. మానసికోల్లాసము అంటారు. అంటే కాసేపు సంతోషాన్ని పొందుట కొరకు కొన్ని చూస్తాం. ఒక నృత్య ప్రదర్శన చూడడానికి వెళ్ళారనుకోండి, మీరు నర్తకి అయిపోక్కర్లేదు, మీరు చూస్తే చాలు, చూసి సంతోషించి వెళ్ళిపోతారు. అయిపోగానే మీరు ఏదో మంచి వీణ కచేరీ జరుగుతోంది, మీరు వెళ్ళి విన్నారు, ఇప్పుడు మీరు వైణికులు అయిపోలేరు వెంటనే, కానీ విని అబ్బా ఎంత గొప్పగా వాయించారండి అని వెళ్ళిపోయారు. ఇప్పుడు అది వినడానికి పనికొచ్చింది. అవి మీరు కంటి చేత చూసి అనుభవించారు, లోపలికి తీసేసుకోవడం కుదరదు దాన్ని. చెవితో విని ఆనందాన్ని అనుభవించారు, లోపలికి తీసేసుకోవడం కుదరదు దాన్ని. కిం ఉపాదేయం, వినడం కోసం కాదు గురువు గారి దగ్గరికి వెళ్ళేది. ఎప్పుడూ విన్నా మారనివాడు ఉంటాడు, ఎప్పుడూ విన్నా మారనివాడు త్రివేణీ సంగమంలో ఉన్న మొసలి లాంటి వాడు. వాడికి ఏం స్నాన ఫలితం వస్తుందా? మొసలికి స్నాన ఫలితం వేస్తారా? వీరు ఒక్కసారి వెళ్లి త్రివేణీ సంగమంలో శాస్త్రాన్ని ప్రమాణంగా స్వీకరించి స్నానం చేసిన భక్తుడి యొక్క సమస్త పాప రాచి ధ్వంసం అవుతుంది. మొసలికి ధ్వంసమైందా? అవదు. అవనట్టే గురువు దగ్గర నువ్వు ఎన్నాళ్ళ నుంచి కూర్చుని వింటున్నావు కాదు, నువ్వు ఎంత స్వీకరించావన్నది ప్రధానం. స్వీకరించడం అంటే నీది నాదైతే స్వీకరించినట్టు. నా దగ్గరున్న 10 రూపాయలు మీకు ఇచ్చాననుకోండి, మీరు ఆ 10 రూపాయలు తీసేసుకున్నారనుకోండి, నేను ఇచ్చేసాను, మీరు పుచ్చేసుకున్నారు. ఇప్పుడు మీరు పుచ్చేసుకోగానే మీ దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, మీరు 10 రూపాయలకి యజమాని అయ్యారు. కిం ఉపాదేయం, ఉపాదేయం అంటే స్వీకరించవలసినదేది. ఏది స్వీకరించాలి లోకంలో అంటే ఏదో చెవితో వినడమో కంటితో చూడడమో కాదు, అసలు ఇలా వచ్చినటువంటి ప్రతి చుక్క లోపలికి పుచ్చేసుకోవలసినది ఏది, తనలోకి వెళ్ళిపోవాలి అవన్నీ. అంత జాగ్రత్తగా వినవలసినది ఏది, అలా పుచ్చుకోవలసినది ఏది, ఇది శంకరాచార్యుల వారి ప్రశ్న.
కిం ఉపాదేయం. లోకంలో అన్నిటికన్నా అంత జాగ్రత్తగా పుచ్చుకునేది దేంట్లోకి పుచ్చుకుంటారో తెలుసా? పాలు పిండేటప్పుడు పుచ్చుకుంటారు. పాలు పిండేటప్పుడు ఒక్క ధార కూడా, ఎందుకంటే ఒక్కొక్క ఆవు ఒక్కొక్క గేదె యొక్క శిరము ఒక్కొక్కలా ఉంటుంది. ఒకటి చిన్నది ఉంటుంది, ఒకటి పొడుగ్గా ఉంటుంది, ఒకటి పెద్దదిగా ఉంటుంది, ఒకటి లావుగా ఉంటుంది. పట్టుకుని లాగినప్పుడు ధార అది పాలు పితికే వాళ్ళకి అనుభవం ఉంటుంది. ఇలా పితుకు పైన పట్టుకుని ఇలా కిందకి లాగితే అందులో ఉన్నటువంటి ద్రవం కిందకి రావడం వేళ్ళకి తెలుస్తుంది. పితుకు కింద సన్నటి కన్నం ఉంటుంది, అందులోంచి ఏదో ఇంజక్షన్లోంచి పొడిస్తే ఎంత వేగంగా ధార బయటికి వస్తుందో అంత వేగంగా చస్తన వస్తుంది. అది శిరాన్ని పట్టుకుని ఏ దిశలో పిండాలో ఆ దిశలో పిండకుండా పిండడమే ప్రయోజనంగా ఇలా అన్నాడు అనుకోండి, వాడి మొహం మీద పడతాయి పాలన్నీ వచ్చి, వాడి గుండెల మీద పడతాయి పాలన్నీ వచ్చి. అవి ఎప్పుడు పనికిరావు. ఇంకెందుకు పనికొస్తాయి అవి? పనికిరావు. అందుకే పాలు పిండేటప్పుడు పాలు పిండడం అనుభవం ఉన్నవాడే పాలు పిండాలి. వాడు గొంతు కూర్చుని రెండు మోకాళ్ల మధ్యలో పాత్ర పట్టుకుని రెండు చేతులతో ఇలా పిండుతున్నా ఆ శిరములలో నుండి పితుకులలోంచి పడేటటువంటి ధారలు మాత్రం గిన్నెలోకి మాత్రమే పడతాయి. అంటే ఒక చుక్క కింద పడడానికి వీలు లేదు, అలా పడతాడు గిన్నెలోకి. గిన్నెలోకి పట్టి పాలు పిండేవాడు కూర్చోవడంలో, గిన్నె పట్టుకోవడంలో, పితుకులను లాగడంలో, పాల చుక్క కింద పడకుండా పాలన్నీ ఎలా పిండుతాడో అలా గురువు నోటి వెంట వచ్చినటువంటి దాన్ని ఒక్క విషయం కిందకి జారి పడిపోకుండా చెవులనే దొప్పలతో నువ్వు పట్టుకోవాలి. కిం ఉపాదేయం, స్వీకరించవలసినదేది అంటే నేను జవాబుని తీసుకొచ్చేసాను ఆవుపాలలోకి. అంత జాగ్రత్తగా పుచ్చుకోవలసినది జీవితంలో ఏదైనా ఉన్నదా? ఇది శంకరుల యొక్క మొదటి ప్రశ్న. ఎందుకని? ఇది ప్రశ్నోత్తర రత్నమాలిక. అసలు ఇందులో ప్రతి చిన్న విషయం అంత జాగ్రత్తగా వినాలి. కాబట్టి అసలు ముందు శంకరాచార్యుల వారు దీనితోనే ప్రారంభం చేస్తున్నారు. ఇందులో ఎన్ని చిత్రాలంటే, మొట్టమొదట జీవితంలో ఏది చేసినా గురువుకి నమస్కారంతోటే ప్రారంభం. నిజానికి యథాశాస్త్రం చెప్పాలంటే వినాయకుల ప్రార్థనతో కూడా కాదు, గురు ప్రార్థనతోటే ప్రారంభం. రోజు ప్రారంభం చేసినా, పూజ ప్రారంభం చేసినా గురు ప్రార్థనతోటే. అటువంటి గురువు యొక్క పేరుతో స్తోత్రం ప్రారంభం కావాలి. అందుకని భగవన్ కిం ఉపాదేయం, స్వీకరించవలసినది ఏది, మేం పుచ్చుకోవలసినది ఏది? పుచ్చుకోవలసినది అన్నప్పుడు దేశము కాలము ఈ రెండిటిని బట్టి అవస్థని బట్టి మారిపోతాయి లోకంలో. ఒకప్పుడు పుచ్చుకోవలసినది వేరొకప్పుడు పుచ్చుకోకూడదు. ఒక ఉదాహరణకి ఆయన యథేచ్ఛగా దానాలు పుచ్చుకుంటూ ఉంటాడు, బోలెడంత డబ్బుచ్చుకుంటూ ఉంటాడు దానం. ఆయన దానికి అర్హుడు కాబట్టి ఇస్తూ ఉంటారు. ఆయన చేతికి సింహతలాటం వేశారనుకోండి, ఇప్పుడు ఆయనకి చేయి చాపి పుచ్చుకోకూడదు. ఒకసారి చేతికి సింహతలాటం వేస్తే ఇంకా చేతితో ఏది పుచ్చుకోకూడదు, ప్రతిగ్రహీతగా ఇక నిలబడకూడదు. అలా నిలబడిని చెయ్యి కాబట్టి సింహతలాటం వేస్తాడు. పుచ్చుకోవాలన్నంత కాలం సింహతలాటం వేసుకోకూడదు. కాబట్టి పుచ్చుకోవడం అన్నది కొంతకాలం ఉంది, ఆ తర్వాత అర్హత ఉన్నాయి పుచ్చుకోకూడదు, ఎందుకంటే ఈ సింహతలాటం. అలాగే బ్రహ్మచారిగా పుచ్చుకోకూడదు, గృహస్థుగా పుచ్చుకోవచ్చు, సన్యాసిగా పుచ్చుకోకూడదు. పుచ్చుకోవడం పుచ్చుకోకపోవడం ఆశ్రమాన్ని బట్టి మారిపోయాయి. ఆరోగ్యంగా ఉన్నావు, సుఖంగా కావలసినంత పుచ్చుకోవచ్చు. అనారోగ్యం వచ్చింది, కొన్ని పుచ్చుకోకూడదు. ఎందుకనంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వైద్యంలో ఔషధి ఒక్కటే చెప్పడు, పథ్యము అంటారు. దీన్ని తీసుకుంటూ దాన్ని పాటించు. ఇది తీసుకుంటూ అన్నప్పుడు ఇది తీసుకుంటూ పథ్యాన్ని మానేశాడు అనుకోండి, జబ్బు వచ్చేస్తుంది. ఏది తినవద్దని వైద్యుడు చెప్పాడో దాన్ని తీసుకోకూడదు, ఏది తినమని వైద్యుడు చెప్పాడో దాన్ని రుచి కోసం ఆపకూడదు, తినాలి. దాన్ని పథ్యం అంటారు. పథ్యం అంటే నీ ఔషధీతత్వము చేత శరీరము నిలబడేటటువంటి వ్యవస్థని పోషించగలిగిన ఆహార స్వీకార మార్గమునకు పథ్యమని పేరు. దానికి అప్పుడు రుచితో సంబంధం. అది నాకు ఇష్టం ఉండదండి, నీ తిననండి అనకూడదు. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అలాగే తినాలి. నీకు ఇష్టం ఉన్నా అది నువ్వు తినకూడదు. ఇప్పుడు ఆ స్థితి ఏర్పడితే పథ్యం వచ్చిందండి ఆయనకంట. ఆయన పథ్యంగా తింటారండి అంటారు. అందుకే
పెద్దలు అన్నం తింటున్నారు అనుకోండి, అంటే దేవతార్చన అంటారు. అక్కడికి వెళ్ళి ఆయన విస్తట్లో స్వీట్ లేకండి అనకూడదు, ఆయన పథ్యంగా స్వీకరిస్తూ ఉంటారు. ఆయనకి మధుర పదార్థం నిషిద్ధం అని చెప్పారు అంతే. అంతేగాని ఆయన కంచంలో స్వీట్ లేకండి అనుకోవడం. స్వీట్ లేకండి అంటే ఆయన బాల్య చేపలకి ఉన్నవాడు అనుకుంటున్నావా? వేస్తే తినేస్తాడు అనుకుంటున్నావా? నువ్వెవరు అది చెప్పడానికి? కాబట్టి మాట్లాడేటప్పుడు సంస్కారము తెలిసి ఉండి మాట్లాడాలి. సంస్కారము లేని వాక్కు మంచిది కాదు. కనుక అన్ని వేళలా అన్నీ మీరు తీసుకోగలరా? తీసుకోలేరు. కింబుపాదేయం, ఎప్పుడూ స్వీకరించవలసినదేది? వేదం చెప్పింది మనకి, భద్రం కర్ణీభిః శృణుయామ దేవాః అంది. మా చెవులు ఎప్పుడూ మంగళకర వాక్కులు వినుగాక, ఎప్పుడూ అమంగళకర వాక్కులను వినకుండుగాక. లోకంలో మంగళకరమైన వాక్కులలోకెల్లా మంగళకరమైన వాక్కేది? గురువు నోటి నుండి వచ్చిన మాట. ఎందుకనేది ఆత్మోద్ధారకము, దానికి వయసుతో సంబంధం లేదు. సనక సనందనాదులు పరమశివుడి దగ్గర, యువకుడిగా ఉన్న శివుడి దగ్గర కూర్చుని నేర్చుకున్నారంటే నిజంగా యువకుడైన శివుడు, వృద్ధుడైన శివుడు అని కాదు, ఆత్మగా ఉన్న శివుడు అని అర్థం దానికి. కాబట్టి ఏ వయస్సుతో ఉండడం చేత నువ్వు నేర్చుకోవాలి, ఏ స్వీకరించాలి అన్నవి ఇతరమైన విషయములు మారతాయేమో కానీ గురువాక్యమును వినడం అన్నది ఆఖరి ఊపిరిలో కూడా గురువాక్యమును వినవలసినదే. ఆ గురువాక్యమే నీకు ఉద్ధారకము, నిన్ను ఎత్తి పెంచి పోషించగలిగినది. నువ్వు మళ్ళీ హీనోపాధులలోకి వెళ్ళిపోకుండా కాపాడగలిగినది గురువు యొక్క వాక్యం ఒక్కటే. కాబట్టి కిం ఉపాదేయం, స్వీకరించవలసినదేది? ఇప్పుడు శంకర భగవత్పాదులే గురుస్థానంలో కూర్చొని జవాబు చెప్తున్నారు. శిష్యస్థానంలో శంకరాచార్యుల వారు ప్రశ్న వేశారు. అంటే ఇప్పుడు శంకరాచార్యుల వారు శిష్యస్థానంలో కూర్చుని శంకరాచార్యుల వారిని వేసుకున్నారనుకోకూడదు. శంకరుడు శిష్యస్థానంలో కూర్చోగానే ప్రశ్న వేసినప్పుడు ఆయనకి గుర్తొచ్చేది ఎవరో తెలుసా? గోవింద భగవత్పాదాచార్యుల వారు గుర్తొస్తారు, వారి గురువు గారు గుర్తొస్తారు. మరి గురువు జ్ఞాపకానికి రాగానే శంకరుడు వేసిన సంబోధన ఏమిటి? భగవన్. అంటే నీ గురువు పట్ల నువ్వెంత మర్యాదతో ఉండాలన్నదే అందులో సందేశాత్మకం. రామాయణంలో రామచంద్రమూర్తి తరచు విశ్వామిత్రుడిని హే భగవన్ అంటుంటాడు. భగవన్ కింబుపాదేయం, స్వీకరించవలసినదేది? ఇప్పుడు శంకరుడు జవాబు చెప్తున్నారు. అంటే గోవింద భగవత్పాదులు చెప్పలేక చెప్తున్నారా అండి అని కాదు, మన కొరకు ఆ స్థానంలో మళ్ళీ పాత్ర పోషణం చేస్తున్నారు. చెప్తూ ఆయన అన్నారు గురువచనం. అంతే జవాబు. వచనం అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? పలుకు. పలుకు తెలుగు మాట, నోటి వెంట వచ్చిన మాట. గురువచనం, గురువు గారి మాట విను, ఎప్పుడూ స్వీకరించు. ఎప్పుడు, ఇప్పుడు, అప్పుడు అని లేదు, ఎప్పుడూ స్వీకరించవలసినదేది? గురువాక్యం ఒక్కటే. ఆత్మబుద్ధి సుఖంచైవా గురుబుద్ధి విశేషతః. గురువు నోటి వెంట వచ్చినటువంటి మాట ఆశీర్వచనమే, ఆత్మోద్ధారకమే. అది కాపాడి తీరుతుంది నీకు ఆ గురి ఉంటే. కాబట్టి ఎప్పుడూ గురువాక్యమును వినాలి. గురువచనం, ఇందులో అర్థం ఏమిటో తెలుసా? గురు అన్న మాటకు అర్థం ఏంటి? శంకరాచార్యుల వారే ప్రశ్నోత్తర రత్నమాలికలో ఒక చోట ప్రశ్న వేశారు. కో గురు అని అడిగారు. గురువెవరు అని అడిగారు. అడిగి ఆయనే దానికి జవాబు చెప్పారు. అధిగత తత్వ శిష్య హితయోగ్యత సతతం. ఆయన గురువు అని చెప్పారు. అధిగత తత్వ, తత్వమును బాగా తెలుసుకున్నవాడు. తత్వం అంటే పరమేశ్వర స్వరూపం. పరమేశ్వర స్వరూపమును గూర్చి బాగా ఎరుకలోకి తెచ్చుకున్నవాడై, శాస్త్రమును, ఆచారమును, సంప్రదాయమును, వేదమును ప్రమాణముగా స్వీకరించి తెలుసుకున్నవాడై, అధిగత తత్వ, తాను తెలుసుకున్న కారణం చేత ఏది తెలియబడాలో అది తనకి తెలియబడింది కాబట్టి ఇప్పుడు తాను నిత్యతృప్తుడై ఈశ్వరుడితో అనుసంధానమును పొందుతూ అద్వైతానుభూతి ఎందు కేవలముగా తాను నిలబడిపోయి తానొక్కడే ఆ స్థితిని పొందడము కాకుండా, అరే మిగిలిన వాళ్ళకి ఇది ఎలా అర్థం అవుతుందని ఉదారుడై కిందకి దిగి వచ్చి శిష్యులకు చెప్పేటటువంటి త్యాగపూరితమైనటువంటి అమృతతుల్యమైన మనస్సున్నవాడెవరో వాడు గురువు. కాబట్టి అధిగత తత్వ శిష్య హితయోగ్యత సతతం. ఎప్పుడు అలా ఉంటాడాయన? సతతం, ఎప్పుడూ. ఆఖరి ఊపిరి విడిచిపెట్టేసేటప్పుడు కూడా గురువు తాపత్రయం దేని గురించి? అరే నేను చెప్పే మంచి మాట ఏమైనా ఉందా ఇంకా ఎవరికైనా?
శంకరాచార్యులు వారు అవతార పరిసమాప్తి చేస్తున్నారు. శిష్యులు వెళ్ళి అడిగారు, అయ్యా మీరు వెళ్ళిపో, అవతారాన్ని ఉపసంహారం చేస్తున్నారు, సముద్రం అంత వాంగ్మయం ఇచ్చారు, మాకు చెప్పేవాడెవరు అని అడిగారు. మళ్ళీ శంకరులు ప్రధానమైన విషయాలన్నీ చెప్పారు. చిట్ట చివరి ఊపిరి పర్యంతము శిష్యులకి ఏది చెప్తే వాళ్ళు ఉద్ధరణ పొందుతారో అది చెప్పేటటువంటి స్వభావము ఉన్నవాడెవరో, తత్వమును తెలుసుకున్నవాడెవరో, అనుభవములోనికి తెచ్చుకున్నవాడెవరో ఆయన గురువు. అధిగత తత్వ శిష్య హితయోగ్యత సతతం కో గురువు అన్నప్పుడు అటువంటి గురువచనం, వచనం అంటే వాక్కు. ఇప్పుడు గురువు కదలని వాడు, ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. గురువు కదలిక లేనివాడు. కదలిక లేని గురువు నుండి మిమ్మల్ని పవిత్రులను చేయగలిగినది ఒకటి కదులుతుంది, అది ఔదార్యము చేత. ఎప్పుడైనా అంతే మీకు లోకంలో కదలని దాని నుండి అత్యంత పవిత్రము చేయగలిగినది ఒకటి కదులుతూ వస్తూ ఉంటుంది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, హిమాలయ పర్వతములు కదలవు. హిమాలయ పర్వతములు అలా ఉంటాయి. హిమాలయ పర్వతముల యందు పుట్టిన గంగ కదులుతుంది. కదిలిన గంగ ఏం చేస్తుంది? అన్ని చోట్లకి ప్రవహిస్తుంది. ఇప్పుడు ప్రవహించిన గంగ ఎందుకడు మునక వేశాడు, వాడి సమస్త పాపములు పోయాయి. కదలని హిమాలయములు కదులుతున్న గంగకు ఆధారమై ఉన్నాయి. ఆ హిమాలయాలే కదిలిపోతే గంగకు ఆవిర్భావం లేదు. కదలని హిమాలయాలలోంచి కదిలే గంగ వచ్చింది. ఆ పైన ఉన్నటువంటి సూర్య భగవానుడి కిరణముల చేత బురదలో ఉండిపోయిన తామర మొగ్గ విచ్చుకుంటోంది, పద్మమవుతోంది. ఆ కిరణము దీని యొక్క వికసనమునకు కారణమైంది. హిమాలయములలో పుట్టిన గంగ తన పాపములను తొలగతూసుకోవడానికి హేతువయింది. అలా లోపల కదలకుండా తాను ఒకడుగా ఈశ్వరుడితో అనుసంధానమును పొందుతూ నిలబడిపోయిన గురువు శిష్యులను అనుగ్రహించడానికి వాక్కు అనబడే గంగని విడిచిపెడతాడు. అందుకే ఆయన వాక్కు గంగ. ఇప్పుడు ఆ గంగ ధారలయందు ఎవడు ములిగాడో, ఆ గంగ ఎవడిలోకి ప్రవేశించిందో వాడు సంసారమనబడేటటువంటి దాని యందు తిరగడము వలన కలిగినటువంటి తాపము నుండి ఉపశమనమును పొందుతాడు. అందుకే శంకరాచార్యులు వారు శివానందలహరి చేస్తూ ఓ మాట అంటారు, అయ్యా నేను ఇవన్నీ వినడం చేత నాకు వచ్చే ప్రయోజనం ఏమిటి అంటే సంసార భ్రమణ పరితాపోపశమనం అన్నారు. సంసారమునందు పరిభ్రమించడం వలన జీవుడిగా కొన్ని కోట్ల జన్మల నుండి నేను పొందినటువంటి పరితాపము ఉపశాంతి పొందుతోంది. గురువు యొక్క వాక్కు ఏది ఉన్నదో దానిని స్వీకరించు, ఆ మాట నువ్వు విను, అది నీకు స్వీకరించవలసినటువంటి అత్యంత ప్రధానమయ్యున్నది. అసలు అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పుట్టినదిగా దాదిగా శరీరము విడిచిపెట్టే పర్యంతము నువ్వు స్వీకరించవలసినది ఏమైనా ఉంటే లోకంలో గురువాక్యం ఒక్కటే. ఇక మిగిలినవన్నీ పుచ్చుకున్నావా, విడిచిపెట్టావా, వదిలిపెట్టు. పుచ్చుకుని వదలకూడనిది, పుచ్చుకోవడంలో వైక్లభ్యం ఉండకూడనిది, పుచ్చుకోవడానికి ఏ కారణము చేత తప్పుకోకుండా ఉండవలసినది ఏదైనా ఉంటే గురువాక్యం ఒక్కటే, దానికి నాకు ఖాళీ లేదని అనవద్దు. ఇది శంకరుల హృదయం. గురు శబ్దం శంకరుడు ఎందుకు వేయాలి అంటే, గురు అన్న మాటకు అర్థం ఘనం. ఘనం గురు మహాఘనం. ఘనం అంటే బరువు, గురువు బరువు. గురువు బరువు అయితే పక్కది లఘువు. మీరు చూడండి, తక్కెడు ఉంటుంది, త్రాసు అంటాం. త్రాసు రెండు పక్కల ఉన్నటువంటి పళ్ళేలు సమానంగా నిలబడతాయి. ఇప్పుడు నేను ఇటు పక్కకి తీసుకొచ్చి ఒక రాయి పెట్టాను అనుకోండి, అది ఘనం బరువు గురువు. ఇది బరువు అవగానే ఇది కిందకు వస్తుంది. లఘువైనది తేలికైనది తేలిపోదు. ఏది తేలిక, ఏది బరువైనదో దానికన్నా అంత బరువు లేనిది దాని ముందున్నది లఘువు. అంతే కదా. గురువు ముందున్నది లఘువు. ఎందుకనంటే గురువు బరువైనది, గురువు ముందున్నది అంత బరువు లేనిది. బరువు శరీర బరువు కాదు. అందులో బరువు అన్న మాటకు అర్థం ఆయన యొక్క జ్ఞానము, ఆయనకి ఈశ్వరునితో ఉన్నటువంటి అనుసంధానం, దాని చేత బరువు. నీకంత లేదు, నువ్వు ఇంకా ఆ స్థాయిని పొందలేదు, నువ్వు దానికి ప్రయత్నం చేస్తున్నావు, అందుకని నువ్వు లఘువు. అటువంటి గురువు పలికిన మాట ఏది ఉందో అది నువ్వు స్వీకరించాలి. ఆ గురువు ఎవరు?
గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే శివుడు. మామూలుగా మీరు లోకంలో బ్రహ్మ సాక్షాత్కారం పొందాలంటే ఎంతో ప్రయత్నం చేయాలి, విష్ణు సాక్షాత్కారానికి ఎంతో చేయాలి, శివ సాక్షాత్కారానికి ఎంతో ప్రయత్నం చేయాలి. అంత ప్రయత్నం అవసరం లేకుండా మీ మాంసనేత్రముతో మీరు చూడడానికి వీలైనటువంటి త్రిమూర్త్యాత్మక స్వరూపమే గురువు. చాలా తేలికగా పరబ్రహ్మ దర్శనం పొందడానికి అనువైనటువంటి స్థితి ఏది అంటే గురు దర్శనము చేతనే. పైగా మీకు గురు దర్శనము చేత ఒక మహోపకారం ఒకటి ఉంటుంది. ఏమిటో తెలుసా? గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర. గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు. ఇప్పుడు నేను మహేశ్వరుడి పేరెత్తనండి, నేను శివుడి పేరెత్తనండి, గురువు విష్ణువు ఒక్కటే అంటానండి అనడానికి కుదరదు. గురువు యందు బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే శివుడు అయితే గురువు యందు అభేద స్థితి ఉంది కదూ. అభేద స్థితి మీ ప్రయత్నం లేకుండా మీకు పరమేశ్వరుని యొక్క రూపముల యందు ఒక్కటిగా చూడగలిగిన ప్రజ్ఞ దేని వలన వస్తుందంటే గురువుకి నమస్కారం చేయడంలోనే వస్తుంది. 2, గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే శివుడైతే మీరు ఏ మంత్రోపాసన చెయ్యండి, గురువు గారి పాదాలు గుర్తుంటే చాలు. మీకు నేను ధ్యాన శ్లోకం ఇచ్చి ఈ ధ్యాన శ్లోకంలో దేవతా స్వరూపం ఇలా ఉంటుంది, మీరు బాగా పట్టుకుని ధ్యానం చేయండి అన్నాను అనుకోండి. ఏదో గాయత్రి చేసే వాళ్ళకి ముక్తా విద్రమహేమ నీల ధవళఛాయైర్ముఖైశ్రీక్షణై అని ఓ శ్లోకం చెప్పి ఇలా ఉంటుంది, అమ్మవారి పాదాలు ఇలా ఉంటాయి పట్టుకోండి అంటే మనస్సు పట్టుకోలేకపోయింది అనుకోండి. నేను చెప్పట్లేదు, శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు జీవన్ముక్తులు చంద్రశేఖర భారతీ స్వామి వారు చెప్పారు, నీవు భగవంతుని యొక్క పాదములను పట్టుకొని దేవతా స్తోత్రము, పూజ, మంత్రము, ధ్యానము చెయ్యలేకపోతే నీకు తేలిక మార్గం ఏమిటో తెలుసా? గురువుగారి పాదాలు చూస్తున్నావా? రోజు చూస్తున్నావు కాబట్టి గురువుగారి పాదాలు గుర్తుపెట్టుకోవడం ఎలా పెద్ద కష్టమా? కష్టం కాదు, గురువుగారి పాదాలు గుర్తుంటాయి. ఎందుకంటే రోజు చూస్తున్నావు గురువుగారి పాదాలు. మా గురువుగారి పాదాల మీద మచ్చ ఎక్కడుందో, చిన్న పుట్టుమచ్చ ఎక్కడుందో కూడా నేను చెప్పగలను. ఎందుకు చెప్పగలనంటే గురువుగారి పాదాలు చూశాను కాబట్టి. పరమేశ్వరుడి పాదాల మీద మచ్చ ఎక్కడైనా ఉందా అంటే ఏమో నేను చూస్తే చెప్పగలను, చూడకపోతే ఏం చెప్తాను. పైగా పరమేశ్వరునికి ఓ లక్షణం ఉంది, ఓ చిన్న మచ్చతో కనపడ స్వామి అన్నవాడికి మచ్చతో కనపడతాడు, ఏ మచ్చ లేకుండా కనపడ స్వామి అన్నవాడికి మచ్చ లేకుండా కనపడతాడు. గురువుగారు అలా కాదు, అందరికీ ఆ పుట్టుమచ్చతోనే కనపడతాడు. కాబట్టి ఇప్పుడు గురువుగారి పాదములు నీకు జ్ఞాపకం ఉంటాయా? గురువుగారి పాదములను నువ్వు దృష్టిలో పెట్టుకుని ఏ మంత్రాన్ని ఉపాసన చెయ్యి ఆ మంత్రం సిద్ధిస్తుంది. ఒక్క గురుపాదములను స్మరిస్తే చాలు, అంత గొప్పవి గురుపాదములు. అందుకే కామకోటి పీఠాధిపత్యం వహించిన పరమాచార్య స్వామి వారు ఓ మాట చెప్తుండేవారు, శంకరాచార్య స్వామి వారి విగ్రహం పెట్టడం కన్నా శంకరాచార్య స్వామి వారి పాదుకలు పెట్టండి చాలు అంటుండేవారు. గురు పాదుకలు చాలు అహంకారాన్ని అడిచేయడానికి. కాబట్టి గురువు అనేటప్పటికీ ఆయనకి దేనితో సంబంధం ఉంది? మీకు తండ్రి అని నేను అన్నాను అనుకోండి, మా నాన్నగారండి వీరు అని ఒకరిని చూపించాను. ఏమిటి దాని అర్థం? నేను ఆయన తేజస్సు చేతనే ఈ లోకంలోకి వచ్చాను, ఈమె మా అమ్మగారండి అన్నాను అనుకోండి. ఏమిటి నాకు ఆవిడికి అనుబంధం? ఆమెయే నన్ను కడుపులో పెట్టుకుని 9 నెలలు మోసి పైకొచ్చినప్పుడు రక్షించి పెద్దవాణ్ణి చేసింది. వీడు నా తమ్ముడు అన్నాను అనుకోండి, నాతో కలిసి అదే కడుపులోంచి పైకొచ్చాడు. నేను నా తమ్ముడిని చూపించి వీడు నా సోదరుడు అన్నాను అనుకోండి, నేను వీడు ఒక్క తల్లి కడుపులోంచి బయటికి వచ్చిన వాళ్ళము అని అర్థం. వీరు మా గురువు అన్నాను అనుకోండి, ఏమిటి అర్థం? ఆయనకి నాకు ఏమిటి అనుబంధం? ఆయన ఏ శరీరముతో నేను ఈ లోకంలో తిరుగుతున్నానో ఇక మళ్ళీ అటువంటి శరీరములోకి రాకుండా చేయగలిగినటువంటి జ్ఞానమునైనా ఇవ్వగలరు, ఇక్కడ నాకొచ్చిన ఆపదల నుండి గట్టెక్కించగలరు. నేను హీనోపాధులలోకి వెళ్ళిపోకుండా ఉత్తమమైనటువంటి గతులను పొందడానికి కావలసినటువంటి పుణ్యకర్మాచరణము నా చేత చేయించగలరు. నేను తప్పు త్రోవలో నడవకుండా నా మార్గాన్ని ఆయన దిద్దగలరు. అంటే ఇప్పుడు ఆయనకి నాకు ఉన్న అనుబంధం దేహ సంబంధం కాదు, ఐశ్వర్య సంబంధం కాదు, కార్యాలయ సంబంధం కాదు, ఇహమునందు ఏ ధన సంబంధము కాదు. ఆయనకి నాకు ఉన్న సంబంధము ఆత్మ సంబంధము. అందుకే లోకంలో ఎవరి ఆస్తి అయినా వాళ్ళ పిల్లలకి ఎడుతుంది. ఒక ఆయనకి ఆస్తి ఉందనుకోండి, ఆయన కొడుకులే పంచుకుంటారు, ఆయన కూతుళ్ళు పంచుకుంటారు. గురువు గారి ఐశ్వర్యాన్ని ఎవరు పంచుకుంటారు?
కొడుకు పంచుకోవాలని నియమం ఏం లేదు. ద్రోణాచార్యుల వారి దగ్గర బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహారం చేయడము ప్రయోగం చేయడము కూడా అర్జునుడికి వచ్చింది తప్ప అశ్వత్థామకి రాలేదు. ఇవ్వలేదత్తే ద్రోణాచార్యుడు. అంటే గురువు యొక్క ఆస్తి భక్తి జ్ఞాన వైరాగ్యములు. ఇవి ఎవరికి అబ్బుతాయి? ఎవరు పుచ్చుకుంటారు వాటిని? అంటే శిష్యులు అందరూ పుచ్చుకుంటారు. అందుకే గురువు ఉదారు. గురువు యొక్క ఆస్తి తన బిడ్డలొక్కరికే వెళ్ళదు. గురువు గారి ఆస్తి శిష్యులైన వారందరికీ వెళ్ళిపోతుంది. ఆయనతో మనకున్న సంబంధం ఏమి అంటే ఆయనతోడి సంబంధము వలన నీ ఆత్మ యొక్క స్థితి చక్కబడుతోంది, నీ జీవస్థితి చక్కబడుతోంది. ఆయన ప్రభావము చేత నువ్వు వైదికమైన కర్మాచరణము వలన నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటున్నావు. ఉత్తర జన్మలలో పాడైపోకుండా కాపాడుకుంటున్నావు. ఒకచో జ్ఞానము వలన అసలు మళ్ళీ పునర్జన్మయే లేకుండా చేసుకుంటున్నావు. కాబట్టి ఆయనకి నీకు ఉన్న సంబంధము కేవలము ఆత్మ సంబంధమే తప్ప ఇంకొక సంబంధము ఆ ఇద్దరి మధ్య లేనే లేదు. అసలు ఉండదు. గురు శిష్య సంబంధమునందు ఏముంటుంది సంబంధం అని నన్ను అడిగారు అనుకోండి, ఏమీ ఉండదు, ఒక్క ఆత్మ సంబంధమే. మరి గురువు గారికి పంచెలు చాపిచ్చాను కదండి, గురువుగారు 10 కాలాలు బతికుండడానికి చేస్తావు. నువ్వేం చేసినా ఆయన శరీరం విడిచిపెట్టేస్తే నీకు చెప్పేవాడు ఉండడం, అందుకు చేస్తున్నావు తప్ప యథార్థమునకు ఆయనకి నీకు ఉన్న సంబంధమేమి కేవలముగా ఆత్మ సంబంధము. అందుచేతనే గురువు లోకంలో ఏం చేస్తాడు, నీకు అర్థం కాకుండా పోయిన నీ యథార్థ స్వరూపాన్ని నీకు చెప్తాడు. అద్వైత సంప్రదాయంలో పూర్వాచార్యులు చెప్పినటువంటి కథ అని ఒక కథ చెప్తూ ఉంటారు. వెనకటికి ఒక రాజు రాజ్యం చేస్తూ ఉండేవాడు. అకస్మాత్తుగా శత్రువులు వచ్చి దండయాత్ర చేశారు. రాజు నిండు గర్భిణి అయిన తన భార్యని గుర్రం మీద కూర్చోబెట్టుకుని పారిపోయాడు రాజ్యం నుంచి. మంత్రికి ఒక్కడికే తెలుసు, భార్యతో కలిసి పారిపోయాడు. పరరాజు వచ్చాడు, రాజ్యం ఆక్రమించాడు. శత్రుశేషం ఉంచకూడదని ఆ రాజు ఎక్కడికో పారిపోయాడు. వెళ్లి వెతికి పట్టుకోండని సైన్యాన్ని పంపించాడు. అడవిలో భార్యని గుర్రం మీద కూర్చోబెట్టుకుని పారిపోతున్న రాజు డెక్కల చప్పుడు చేత శత్రు సైన్యం చుట్టుముడుతోందని గుర్తుపట్టాడు. ఇప్పుడు నీతో కలిసి నేను యుద్ధం చేస్తే నేను మరణిస్తాను, ఎందుకనంటే అంత సైన్యాన్ని ఒక్కడిని ఎదిరించలేను, నేను మరణిస్తాను. నేను మరణించిన తరువాత వంశాంకురం మిగలకూడదు, కాబట్టి నీ కడుపులో ఉన్న పిల్లవాణ్ణి చంపడం కోసం నిన్ను చంపేస్తారు. నువ్వు నాకు రావలసిన వారసుడు కూడా చనిపోతారు. నిన్ను నేను స్వీకరించింది నాకు సంతానం కోసం, కాబట్టి నా సంతానాన్ని నువ్వు బ్రతికించి ఉంచాలంటే ఒక పని చేయి, అదిగో కనపడుతున్న గుడిసెలోకి నువ్వు పారిపో. నేను దూరంగా పారిపోయి యుద్ధం చేస్తాను. వాళ్ళకి తెలిస్తే వెతుకుతారు నీ కోసం. ఒకవేళ నిన్ను నేను తీసుకొచ్చేశానని తెలియకపోతే ఆమె ఎక్కడో మరణించింది అనుకుంటారు, ఆడది కాబట్టి. కనీసం వంశాంకురం పెరుగుతుంది, తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం అన్నాడు. సరేనంది. ఇష్టం లేకపోయినా భర్తని వదిలిపెట్టడం ఆవిడకి ఎంత మాత్రమూ అంగీకారయోగ్యం కాకపోయినా భర్తని విడిచిపెట్టి పక్కన ఉన్నటువంటి ఒక గుడిసెలోకి వెళ్ళిపోయింది. శత్రు సైన్యం రానే వచ్చింది. మహారాజు వాళ్లతో యుద్ధం చేశాడు, వాళ్ళ చేతిలో మరణించాడు. మరణించిన తరువాత ఈమె ఒక కొడుకుని కని ఈమె చనిపోయింది. ఈమె చెప్పలేదు నేను ఎవరు అన్న విషయాన్ని చెప్పలా. ఒక నేను ఒక రాజ్యాన్ని ఏలిన రాజు భార్యని, కష్టంతో ఇక్కడికి వచ్చానంది. ప్రసవవేదన పడింది. ఒక బోయవాని తల్లి ఆ గుడిసెలో ఉండి, బోయవాడు వేటకెళ్ళాడు. ఆమె పిల్లవాణ్ణి కంది, మరణించింది. ఈ పసికందుని బోయవాని కుటుంబం పెంచి పెద్ద చేసింది. వాడు అడవిలో 100 మంది పిల్లలతో ఆడుకుంటుండేవాడు. ఒంటి నిండా ధూళి పట్టి ఏదో జంతు చర్మం కట్టుకుని ఆ పిట్టల్ని వాటిని కొట్టుకుంటూ మాటలు కూడా సరిగ్గా రాకుండా తిరుగుతుండేవాడు. ఒకానొక నాడు 13-14 సంవత్సరములు దాటిన తర్వాత మంత్రి ఆలోచించాడు. మహారాజు వెళ్ళిపోయినప్పుడు తన భార్యని కూడా తీసుకుని వెళ్ళాడు. అదృష్టం బాగుండి ఉంటే ఇప్పటికీ ఆ పిల్లవాడు యోగ్యమైనటువంటి స్థితిని పొంది ఉండాలి. ఎక్కడున్నాడో వెతుకుతాను. ప్రజలు విసిగిపోతున్నారు ఇతని పరిపాలనతో, కొత్త రాజుతో. ఇప్పుడు మంత్రి వెతకడం మొదలుపెట్టాడు. రాజు పోలికలతోనే ఒక పిల్లవాడు అరణ్యంలో కనపడ్డాడు. పల్లెటూరు వాళ్ళకి అబద్ధాలు మోసాలు తక్కువ, పట్టణాల వాళ్ళకున్నంత మోసం పల్లెటూళ్ళ వాళ్ళకి తెలియదు. అందుకని ఆ వృద్ధురాలి దగ్గరికి వెళ్ళి అడిగారు, ఈ పిల్లవాడు నీకు ఎక్కడ దొరికాడు చెప్పమన్నాడు. ఆవిడంది, ఇప్పుడో ఒకరోజు అకస్మాత్తుగా ఒక స్త్రీ ఈ గుడిసెలోకి వచ్చి ప్రసవ వేదనతో ఉన్నానని బిడ్డన్ని కంది. ఇదిగో ఆమె నగలు కూడా దాచాను.
ఈ పిల్లవాడిని నేను పెంచుతున్నాను, పెంచిన ప్రేమ, అందుకని వాడంటే నాకు ప్రీతి ఏంది. ఓ వీడే రాజకుమారుడు, అసలు వారసుడు వీడే రాజ్యానికి. వాడిని పట్టుకుని తీసుకుపోతున్నాడు మంత్రి. ఒరే నీకు విద్యాబుద్ధులు చెప్పిస్తాను రా, నీకు యుద్ధ విద్యలు నేర్పిస్తాను, నువ్వు రాజ్యం ఏలవలసిన వాడివిరా, అంతఃపురంలో ఉండవలసిన వాడి. వాడు దించుకుని అన్నాడు, కాదు నాకు అవేం తెలియవు, నాకు అదిగో వాళ్లే స్నేహితులు బంధువులు, ఆవిడే నా అమ్మ, ఆయనే నా తండ్రి, అదిగో ఆవిడే మా నాయనమ్మ, నేను ఇక్కడే ఆడుకుంటాను, నన్ను వదిలేయండి అని ఏడిచాడు. మంత్రి వాడిని తీసుకెళ్లి వాడికి విద్యాబుద్ధులు నేర్పించి యుద్ధ విద్య నేర్పించి, నువ్వు ఇంతటి వాడివిరా, నీ యథార్థ స్వరూపం ఇది, నువ్వు రాజకుమారుడివి, నీకు తెలియక నువ్వు బోయేవాడిని అనుకుంటున్నావు అన్నాడు. ఇప్పుడు ఆ పిల్లవాడు తెలుసుకున్నాడు నేను రాజకుమారుడిని. సరే తర్వాత యుద్ధం చేశాడు, రాజు అయ్యాడు, పక్కన ఉంచండి. ఇప్పుడు కొత్తగా మంత్రి గారు ఆ పిల్లవాడికి ఏమైనా కొత్త సత్యాన్ని చెప్పారా? వాడు ఎరుకలో లేకుండా పోయినటువంటి విషయాన్నే వాడి ఎరుకలోకి తెచ్చారా? వాడు రాజకుమారుడే, కానీ వాడికే ఎరుకలో లేదు నేను రాజకుమారుణ్ణని. నేను రాజకుమారుణ్ణని ఎరుకలో లేకుండా పోయినటువంటి ఒక పిల్లవానికి తిరిగి నువ్వు రాజకుమారుడవని గుర్తు చేసి తీసుకొచ్చి సింహాసనం మీద ప్రతిష్ఠించిన మంత్రిలా, తన వాక్కుల చేత నేను జీవుణ్ణి అనుకుంటున్నటువంటి శిష్యుని యొక్క జీవత్వాన్ని పోగొట్టి జీవ బ్రహ్మైక్య సిద్ధి కల్పించి నేను బ్రహ్మముననేటటువంటి స్థాయిని మళ్లీ పొందగలిగినటువంటి స్థితిని, ఆ అనుభవాన్ని ఇవ్వగలిగినటువంటి వాగ్ధురీణుడు గురువు. కాబట్టి గురువు చేసేది ఆత్మోన్నతి. గురువు ఏం చేస్తాడు అంటే, గురువు గారిని నమ్ముకుంటే ఇంకో 10 రూపాయలు వస్తాయి, గురువు గారిని నమ్ముకుంటే వ్యాపారంలో లాభాలు వస్తాయి, గురువు గారిని నమ్ముకుంటే డబ్బులు వస్తాయి అనుకుంటే, గురువు గారి ఆశీర్వచనాలన్నీ లౌకిక ప్రయోజనాలకే అనుకుంటే ఆ శిష్యుడు అధమమైన స్థాయిలో ఉన్నాడని గుర్తు. అలాగని ఆశ్రయించకూడదా, గురువుని కోరకూడదా? మరి దశరథుడు కూడా కొడుకుల కోసం వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళలేదా? గురువు బ్రహ్మము ఒక్కటైనప్పుడు గురువుని ఆశ్రయించవచ్చు, తప్పులేదు. కానీ ఇక 24 గంటలు అదే ప్రయత్నం మీద శిష్యుడు వెళ్ళనకూడదు, 24 గంటలు అదే తప్పింకోటి చేయకుండా గురువు ఉండనకూడదు. గురువు ప్రధానమైన కర్తవ్యం ఏది? బోధ. గురువు యొక్క అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే శిష్యులకి బోధ చేస్తూ ఉండడమే. శాస్త్రాంతర్గతమైనటువంటి విషయమును నిరంతరము బోధ చేసేటటువంటి లక్షణం ఉన్నవాడెవరో ఆయన గురువు. కాబట్టి ఇప్పుడు అదిగో అటువంటి గురువు ఏదైనా ఇవ్వగలిగినటువంటి వాడు, పరమేశ్వరుడు మోక్షమే ఇవ్వగలిగినటువంటి వాడు ఒక చిన్న ప్రయోజనాన్ని ఎందుకు కల్పించలేడు? కల్పించగలడు. అలాగే గురువు కూడా మోక్షాన్ని, జ్ఞానాన్ని, ఆత్మసాక్షాత్కారాన్నే ఇప్పించగలిగినటువంటి వాడు, అటువంటి బోధ చెయ్యగలిగినటువంటి వాడు చిన్న చిన్న కార్యాలను ఎందుకు చెయ్యలేడు? ఆయన బ్రహ్మము యొక్క స్థాయితో నిలబడి ఉంటాడు కాబట్టి తన సంకల్పము చేత చెయ్యగలిగి ఉంటాడు. అందుకే గురువునకు శరీర సంబంధం ఉండదు. గురువు గారు శరీరం విడిచిపెట్టేసిన గురితో ధ్యానం చేస్తే గురువు గారి యొక్క అనుగ్రహము చేత శిష్యుడు ఉద్ధరింపబడుతుంటాడు. అన్ని వేళలా గురువు గారి శరీరంతో లేరని బెంగపెట్టుకోవలసిన అవసరం ఉండదు. ఇవాళ పరమాచార్య స్వామి వారు శరీరముతో ఉండి ఉండకపోవచ్చు, పరమాచార్య స్వామి వారు శరీరంతో లేకపోయినా వారి పాదములను నమ్ముకున్న వారిని పరమాచార్య స్వామి వారు ఎప్పుడూ రక్ష చేస్తూనే ఉంటారు. వారికి ఉపాధి ఏదో ఒక పని చెయ్యడానికి ఉపకరణము, చెయ్యకుండా ఉండడానికి ఆయనకి నిస్సత్తువుగా నిలబడిపోవడానికి ఒక వైక్లభ్యమో ఎప్పుడూ కాదు. ఆయన పరిపూర్ణుడైనటువంటి ఆత్మ. అందుకే నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. దక్షిణ దేశంలో శంకర శాస్త్రి గారిని ఒక ఆయన ఉండేవారు. ఆయన గొప్ప సంస్కృత భాషాభ్యాసం చేసి సంస్కృతాన్ని బోధ చేస్తుండేవారు. ఆయనకి ఆయుర్వేద శాస్త్రంలో కూడా ప్రవేశం ఉంది. ఆయుర్వేదంలో కూడా ప్రవేశం ఉన్నటువంటి శంకర శాస్త్రి గారు ఒకానొకప్పుడు ఒక మిత్రుడి ఇంటికి వెళ్ళారు. ఆయనకి వెక్కిళ్ళు వస్తున్నాయి. అవి ఎంత ఇబ్బందికరమో అందరికీ తెలుసు. వెక్కిళ్ళు వస్తే ఏదో కాసిన మంచినీళ్ళు తాగితే తగ్గుతాయి, కొందరికి అదొక వ్యాధి. అది ఎంతకీ ఆగట్లేదు. ఎంతకీ వెక్కిళ్ళు ఆగకపోతే నిద్ర పట్టదు, ఎంతకీ వెక్కిళ్ళు ఆగకపోతే గుండెంతా నొప్పి వచ్చేస్తుంది, ఆగట్లేదు నొప్పి. ఈయనకి ఆయుర్వేదం తెలుసు కదా అని ఆయన అడిగాడు ఆ స్నేహితుడు, అయ్యా మీరేమైనా పరిష్కారం చెప్పండి వెక్కిళ్ళు తగ్గడానికి అని. అంటే ఆయన అన్నారు, నాకేం పరిష్కారం తోచట్లేదే అని వెళ్ళి కూర్చుని గాయత్రి చేసుకుంటున్నారు ఏట్లో స్నానం చేసి. ఆయనకు ఆ రోజున గాయత్రి మంత్రం మీద మనస్సు నిలబడలేదు. ఏమిటి నా స్నేహితుడు ఇలా ఉన్నాడు అని
ఆయన తన గురువు అయినటువంటి సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ స్వామి వారిని ప్రార్థన చేశారు. శృంగేరి పీఠానికి ఆయన ఆధ్యక్షం వహించారు. ఆయన శిష్యుడు చంద్రశేఖర భారతీ స్వామి వారు అప్పటికి పీఠాధిపత్యంలో ఉన్నారు. ఆయన శరీరం విడిచిపెట్టేశారు. సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతి ఆయన గురువు గారు, ఈ శంకరశాస్త్రి గారి. ఆయన్ని ప్రార్థన చేశారు గురువు గారిని. ప్రార్థన చేసి గాయత్రి మంత్రం చేసుకుంటున్నారు సంధ్యావందనం చేసి. ఇంత గొప్ప పండితుడికి గాయత్రి మంత్రం జ్ఞాపకం రావడం మానేసి అస్తమానం భూమా దద్యో ప్రసాదాత్ అన్న మంత్రం గుర్తొస్తుంది. ఇదేంటి ఈ మంత్రం గుర్తొస్తోంది అని ఎలాగోలా కష్టపడి గుర్తు తెచ్చుకుని గాయత్రి చేశాననిపించుకుని పూర్తి చేసేసి లేచిపోయారు. లేచిపోయి ఇది ఎక్కడది మంత్రం అస్తమానం ఇదే జ్ఞాపకానికి వస్తోందని ఆలోచిస్తే ఇది బ్రహ్మసూత్రాల్లో ఉంది అని గుర్తొచ్చింది. వెడుతూ స్నేహితుడు ఇంట్లో పుస్తకం తీసుకుని చూశారు. ఎందుకు నేనేదో పొరపాటు చెప్తున్నాను ఇలా గుర్తొస్తోందని చూస్తే మధ్యలో ప్రసాదాత్ అన్న మాట వదిలేశారు. భూమా దధ్యో ప్రసాదాత్ అన్న మాటలో ఆ ప్రసాదాత్ అన్న మాట విడిచిపెట్టి చదువుతున్నారు. ఇప్పుడు ఆయన సరే విషయం తెలిసింది కదా అని ఏమిటి నా స్నేహితుడికి తగ్గట్లేదు, ఒకసారి చంద్రశేఖర భారతీ స్వామి వారి దర్శనం చేద్దామని ఆయన దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి నమస్కారం చేసి నా మనసు అన్యంగా ఉందండి, ఇవాళ గాయత్రి మంత్రం కూడా నా మనస్సు సరిగ్గా పట్టుకోలేకపోయింది. కారణం ఏమంటే స్నేహితుడికి అనారోగ్యంగా ఉందంటే మీకు ఆయుర్వేదం తెలుసుగా చెప్పపోయారా పరిష్కారం అన్నారు. నాకేం పరిష్కారం దొరకలేదు. అప్పటికీ నేను సచ్చిదానంద శివాభినవ సింహ భారతీ స్వామి వారిని ప్రార్థన చేశాను. విచిత్రం ఏమిటంటే బ్రహ్మసూత్రంలో మంత్రం నాకు జ్ఞాపకం రావడం మొదలెట్టింది, అది నాలుక మీద నర్తించింది అంటే ఆయన అన్నారు, ఆచార్య పురుషులు మీరు ప్రార్థన చేస్తే ఊరుకోరు, గురువు గారు మిమ్మల్ని అనుగ్రహించుంటారు, మీరు జాగ్రత్తగా ఒక్కసారి దాన్ని ఆలోచించి చూడండి ఏ కారణం ఉందో అన్నారు. దధి అన్న శబ్దం ఉంది కదూ, పెరుగు పట్టించండి. దధి అంటే పెరుగు కదూ, పెరుగు పట్టిస్తే వెక్కిళ్ళు తగ్గుతాయేమో, పెరుగు పట్టించండి. ఎంత పెరుగు పట్టించాలి? మందుగా ఇచ్చేటప్పుడు ఔషధిగా ఇచ్చేటప్పుడు అనుపానం ఉంటుంది, అంటే ఇంత ఇవ్వాలి అని. ఎంత పెరుగు పట్టించాలి? భూమా సావా అనుందిగా, ఎక్కువ పెరుగు తాగించండి అన్నారు. అంటే అలాగంటారా, అందుకు నాకు ఆ మంత్రం గుర్తొచ్చిందంటారా అని గురువుగారు చెప్పారు కదా అని చెప్పి వెళ్ళి బాగా పెరుగు తాగించారు స్నేహితుడి. తగ్గిపోయే వెక్కిళ్ళు తెల్లబోయి, ఇదేమిటి వెక్కిళ్ళు తగ్గిపోయి అసలు నిజంగా వెక్కిళ్ళు తగ్గడానికి పెరుగు తాగాలని ఉందా ఆయుర్వేదంలో అని ఆయుర్వేద శాస్త్రం తీసి చూశారు. అదే ఉంది. బ్రహ్మసూత్ర భాష్యంలో ఆయనకి తెలుసున్న మంత్రాన్ని నాలుక మీద నర్తింపచేసి గురువు శిష్యుడు ఒకే స్వరూపం మారుతుంది. గురు హృదయాన్ని శిష్యుడు గుచ్చుకుంటాడు. ఆచార్య పురుషులు మీ నోట అది ఎందుకు చెప్పించారో అని బ్రహ్మసూత్రాల్లో ఉన్న మంత్రాన్ని ఆయుర్వేద మంత్రంగా మార్చి చెప్పారు చంద్రశేఖర భారతీ స్వామి. అంతే, పెరుగు తాగితే తగ్గిపోయింది. ఆయుర్వేదంలో అదే ఉంది, పెరుగు తాగమని. ఉద్ధరించలా? వశిష్ఠ మహర్షి దశరథ మహారాజు చేత పుత్రకామేష్టి చేయించి కొడుకు పుట్టేటట్టుగా, కొడుకు కలిగేటట్టుగా అనుగ్రహించలా? మహానుభావుడు విద్యారణ్య స్వామి వారు ఆ దక్షిణ భారతదేశంలో హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించలా? వ్యాసరాయల వారు కృష్ణరాయల వారికి గొప్ప ఉపద్రవం వస్తే తను స్వీకరించలా సింహాసనం మీద కూర్చుని? కాబట్టి గురువు అనుగ్రహించగలడు. గురువు లౌకికమైనటువంటి కోరిక నుండి అనంతమైనటువంటి మోక్ష సామ్రాజ్యము వరకు ఇప్పించగలడు. కానీ గురువుకుండే లక్షణమేమి? ఎక్కువగా లౌకికమైన కోరికలు తీర్చడం, తక్కువగా బోధ చేయడం ఉండదు. ఎక్కువగా బోధ చేయడం, చాలా తక్కువగా ఆచి తూచి ఎప్పుడో అంత అవసరం అనుకుంటేనే లౌకికమైన కోరికల మీద దృష్టి పెడతారు. ఎందుకంటే లౌకికమైన విషయాల కోసం శాస్త్రం కాదు, ఆత్మోద్ధరణ కొరకు శాస్త్రం. ఎంత రక్షించినా ఇది పడిపోతుంది. లోపల దానికి ఉద్ధరణ కల్పించడం గురువు యొక్క బాధ్యత, అందుకు ఆయన కర్తవ్యం. అందుకని గురువులు లౌకికమైన విషయాల మీద ఎక్కువ దృష్టి పెట్టరు, పెట్టకూడదు కూడా. ఆత్మ మీదే దృష్టి పెట్టి మాట్లాడతారు. అందుకే ఒక గురువు జీవితం అంతా బోధే, బోధతోనే సరిపోతుంది గురువు జీవితం. అందుకే ఆయన ఎవరికి ఏది ఎలా అవసరమో దాన్ని ఆయన చెప్తాడు. వైద్యుడు చూడండి, ఈ శరీరమునకు వచ్చినటువంటి అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఔషధీ నిర్ణయం చేసినట్టు నువ్వు ఇది పుచ్చుకో అని ఎలా చెప్తాడో అలా ఎవరికి ఏది పాడు చేస్తోందో గుర్తించి దాన్ని తొలగతోసుకునేది గురువు శిష్యునికి చెప్తాడు తప్ప అందరికీ ఒకటే చెప్పడం. పెద్దలు ఒక మాట చెప్తుంటారు, ప్రజాపతి లోకములన్నింటినీ కన్నవాడు, తండ్రి స్థానం ప్రజాపతిది.
ఆ ప్రజాపతికి మనుష్యులు బిడ్డలే, దేవతలు బిడ్డలే, అసురులు బిడ్డలే. ఒకానొకనాడు దేవతలు వెళ్ళారు. తండ్రి మాకేం చెప్తారు, ఓ మంచి మాట ఏమైనా చెప్పండి అన్నారు. ప్రజాపతి అన్నాడు వాళ్ళ వంక చూసి, దా అన్నాడు. అర్థమైందిరా ఎందుకన్నానో దా అన్నాడు. అర్థమైంది అన్నాడు. ఏమర్థమైంది అంటే, మాకు చావు పుట్టుక లేవు, మాకు ఆకలి లేదు, దప్పిక లేదు, అందుకని ఎప్పుడు భోగాలు అనుభవిస్తూ ఉంటాను దేవతలం. మీ అంత మీరుగా ఇంద్రియ నిగ్రహం అలవాటు చేసుకోండిరా, మీకు ఇంద్రియాలు బడలిపోవడం లేదు, కానీ మీరే ప్రయత్నించి ఇంద్రియ నిగ్రహం అలవాటు చేసుకోండి, దమం అలవాటు చేసుకోండి అని చెప్పడానికి దా అన్నారు. మాకు అర్థమైంది. వెళ్ళిరండి ఇప్పుడు. వెళ్ళిపోయారు వాళ్ళు. అసురులు వచ్చారు, వచ్చి నిలబడ్డారు. తండ్రి ఏమిటి మాకు బోధ? దా అన్నాడు మళ్ళీ. వాళ్ళకి దా వీళ్ళకి దా అంటే అర్థమైందిరా ఎందుకన్నాను? అర్థమైంది. ఏమర్థమైంది? దయ. మాకు ఎప్పుడు క్రౌర్యము, హింస, కోపంగా ఉండడం, ఇంకోళ్ళని బాధ పెట్టడం మా లక్షణం. మమ్మల్ని మీరు ఆ క్రౌర్యాన్ని తగ్గించుకుని, హింసాగుణాన్ని తగ్గించుకుని ఇంకొకరి పట్ల దయతో ఉండండి రా అని మాకు బోధ చేశారు. అలాగే ఉంటాను తండ్రి అని వాళ్ళు వెళ్ళిపోయారు. మనుష్యులు వెళ్ళారు. తండ్రి మాకేమైనా ఒక మంచి మాట చెప్పండి మేము బాగుపడ్డానికి. తండ్రి సహజంగా గురువు, ఎందుకంటే అక్షరాభ్యాసం చేస్తాడు, గాయత్రి మంత్రోపదేశం చేస్తాడు. కాబట్టి మాకు ఏమైనా మంచి మాట చెప్పండి అన్నారు. దా. మళ్ళీ వీళ్ళకి దా. ఎందుకు చెప్పాను అర్థమైందిరా? అర్థమైంది. ఏం చేయమంటారు అంటే, దానం. మనుష్యుడిగా పుట్టిన వాడికి వచ్చే సహజమైన గుణమేమి? లోభత్వం, దాచుకోవడం. ఉరే దాచుకుంటే పాడవుతావు, ఒకరికి దానం చేస్తే బాగుపడతావు, ఉన్నతగతులు కలుగుతాయి. కాబట్టి నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి నీకున్న దాంట్లో కొంత ఇతరులకు పెట్టు, దానం చెయ్యి అని మాకు చెప్పారు, మాకు అర్థమైంది అన్నారు. ఇప్పుడు ముగ్గురు వెళ్ళిపోయారు. ముగ్గురికి ఒక అక్షరంతోటే వాళ్ళ బలహీనతలను గుర్తిరిగి ఆ బలహీనతలకు విరుగుడైనటువంటి మార్గాన్ని ప్రజాపతి ఉపదేశం చేశాడా లేదా? చేశాడు. అలా మన బలహీనతలను గుర్తిరిగి ఏ ఒక్క బలహీనత వలన మన ఆత్మని మనం సరి అయిన స్థితిలో ఉంచుకోలేకపోతున్నామో, జీవుడు పతనమైపోతున్నాడో, ఆ పతనమైపోతున్న స్థితి నుండి మనని మనం రక్షించుకుని ఉద్ధరణ పొందడానికి కావలసిన మార్గాన్ని బోధ చెయ్యగలిగినటువంటి ప్రజ్ఞాశాలి అయి గురువు నిలబడి ఉంటాడు. అయినప్పుడు నీకు ఎప్పుడు గురువు గారి మాట తీసుకోకుండా ఉంటావు? నువ్వు ఎప్పుడూ తీసుకోవాలి గురువు గారి మాట, ఆత్మోద్ధరణ కారకము కనుక. కాబట్టి కింపుపాదేయం అంటే వెంటనే శంకరులు చెప్పిన మాట ఏది అంటే, భగవన్ కింపుపాదేయం గురువచనం. గురువు గారి మాట స్వీకరించు, ఇప్పుడు అప్పుడు అని కాదు, ఎప్పుడూ స్వీకరించు. అదే నీకు శ్రీరామ రక్ష. జీవితంలో మిగిలిన వాళ్ళు ఎవరిచ్చినది ఏదైనా పరిమితితో కూడుకున్నదే. తల్లి తండ్రి శరీరాన్ని ఇచ్చారు, వెళ్ళిపోతుంది. ఆఫీసు 60 ఏళ్ళు జీతం ఇచ్చింది, వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ప్రావిడెంట్ ఫండ్ ఇచ్చింది, అంతా నువ్వు తినేస్తావన్న నమ్మకము లేదు, తినేసినా అయిపోయింది. ఓ ఇల్లు కట్టుకున్నావు, అది నీదైపోయి ఎప్పటికీ ఉండిపోతుందన్న నమ్మకం లేదు, కొడుకు వెళ్ళిపోతుంది. నువ్వు చేసుకున్న పాపం అనుభవంలో పోతుంది, నువ్వు చేసుకున్న పుణ్యం అనుభవంలో పోతుంది. నువ్వు పొందిన జ్ఞానము నీవు మళ్ళీ పుట్టకుండా చేస్తుంది. ఆ జ్ఞానం ఇవ్వగలిగిన వాడు గురువు ఒక్కడే. అందుకే మిగిలినవన్నీ పరిమితులున్నవి, పరిమితి లేనిది ఇవ్వగలిగిన వాడు గురువు ఒక్కడే. అటువంటి గురువు నోరు తెరిచి మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు నువ్వు అన్యథా ఉండడం మానిచేయి. ఎప్పుడైనా ఎక్కడైనా గురువు మాట్లాడితే వెంటనే గ్రహించు సుమా. గురువు యొక్క వైభవాన్ని గురు ప్రార్థన చేసి కాదు మొదలు పెట్టాలి. ఏదైనా గురు వైభవాన్ని జీవితంలో మొదటి ప్రశ్నగా మలుస్తూ ప్రశ్నోత్తర రత్నమాలికలో శంకర భగవత్పాదులు ఇచ్చిన అద్భుతమైన ప్రశ్న జవాబు మన జీవితాంతము గుర్తుంచుకోవలసినటువంటి విషయం. అందుకే ప్రయత్నపూర్వకంగా వెళ్ళాలి గురువుగారి దగ్గరికి. ప్రయత్నపూర్వకంగా గురు దర్శనం చెయ్యాలి. దేని కొరకు అంటే గురు దర్శనమే పరబ్రహ్మ దర్శనము. అందుకే గురు పౌర్ణమి అని ఆషాఢ మాసంలో కొత్తప్పుడైతే మా అమ్మాయి పెళ్ళండి, మా అబ్బాయి గృహప్రవేశం అండి అంటారని ఏ ముహూర్తాలు లేని కాలంలో ఉన్న పౌర్ణమి గురు పౌర్ణమి. ఆ సమయంలో అయితే ఎవరు శుభకార్యాలు ఉన్నాయనరో అప్పుడైనా వెళ్ళి గురువుకి నమస్కారం చేస్తారు. ఆ రోజైనా వెళ్ళి గురువు గారికి ఓ పండో కాయో ఇస్తే సాక్షాత్ పరబ్రహ్మ మనకిచ్చినట్టు అని ఉద్ధరణ కొరకు ఆషాఢ శుద్ధ పౌర్ణిమ, వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమగా నిర్ణయించారు పెద్దలు. అంతటి గొప్ప స్వరూపమైనటువంటి గురువు యొక్క వైభవాన్ని ప్రకాశింపజేశారు. అందుకే మనకు ఒక సూక్తి ఉన్నది, ఆచార్యవాన్ పురుషో వేద. అసలు గురువు లేని వాడికి జ్ఞానము కలగదు.
జ్ఞానము పుస్తకముల వలన వచ్చేది కాదు, కేవలము గురువాక్య శ్రవణము చేత మాత్రమే కలుగుతుంది. అది నాటుకుంటుంది బాణలా. కాబట్టి ఆచార్యవాన్ పురుషో వేద, ఆ గురువు యొక్క అనుగ్రహము చేత జ్ఞానము కలుగుతుంది. కాబట్టి గురువాక్యమును విడిచిపెట్టవద్దు అని మొదటిది పూర్తి చేసి అంటే నేను చేస్తున్నా, లేకపోతే అది ఎన్ని సంవత్సరాలు చెప్పినా చెప్పచ్చు. కిం ఉపాదేయం భగవన్, కిం ఉపాదేయం గురువచనం. ఇప్పుడు రెండో ప్రశ్నలో శంకరులు అంటారు కప్పదయతరహ ధర్మ. రెండో ప్రశ్న వేసి జవాబు చెప్తున్నారు. అసలు నిజంగా జీవితం పండించుకోవడానికి కావలసినటువంటి సమస్త సామాగ్రి దట్టించేశారు రెండో ప్రశ్నలో. అదొక్కటి తెలుసుకుంటే జీవితంలో మనుష్యుడిగా పుట్టినందుకు తెలుసుకోవలసినటువంటి ప్రధానమైన విషయము తెలిసిపోతుంది. అంత గొప్ప ప్రశ్న, అంత గొప్ప జవాబు. దాని గురించి రేపటి రోజున వ్యాఖ్యానం చేస్తాను. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైరజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.